చంద్రవ నమస్తేనే ఇలా చెప్పాలా? హాయ్ హాయ్ సుజాత రెండింటిని నేను యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఎందుకంటే నేను ఆ చంద్రవ్వ ఇమేజ్ లో ఉన్న ఆ స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా యాప్ చేసేసుకున్నారు. చాలా తెలుగు ప్రజలందరూ కూడా చంద్రమని ఎంత యాప్ చేసుకున్నారంటే మా ఇంట్లో ఆమె అన్నంత. నేను అసలు ఇప్పుడు చంద్రవ్వతో ఒక ఎంట్రీ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అది నాకు ఎంత సంతోషం అంటే, నా తోటి జర్నలిస్ట్ ఒక ఛానల్లో పనిచేసేవాళ్ళం, అలాంటిది ఒక బ్రాండ్ అయింది అని అంటే నాకు ఎంత సంతోషం అంటే చాలా హ్యాపీ బాబా. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ యూ. ఒకనకప్పుడు ఒక మంచి క్లాసికల్ డాన్సర్గా, తర్వాత స్టేజ్ షోస్ లో కూడా నేను చూసాను. పెర్ఫామ్ చేశారు, డైరెక్ట్ చేశారు, రైటప్ చేశారు. సో వీటన్నింటితో పాటు అన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఓన్లీ చంద్రవ్వగా ప్రజలకు కనిపించడం నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో. జస్ట్ ఈ రోజు చంద్రవ్వ జర్నీ గురించి మనం అందరం తెలుసుకోబోతున్నాం. ఎస్ జత, వీఆర్ రెడీ. నేను నా ఎంట్రీ ప్రతిదీ ఒక బయోగ్రఫీలా ఉంటుంది. సో చంద్రవ్వ గురించి నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ చంద్రవ్వ V6 అని కొట్టగానే మీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఎంట్రీలో ఉండాలి. ఓకే, మీ నేటివ్ ప్లేస్ నుంచి మొదలు పెడదాం. సంగారెడ్డి లోకల్, సంగారెడ్డి ZP గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. సెకండ్రాబాద్ వెస్లీ స్కూల్లో చదువుకున్నాను. రైల్వే జూనియర్ కాలేజ్ తార్నాక ఇంటర్మీడియట్. ఓకే, నేను డిగ్రీ సంగారెడ్డిలోనే చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి నా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. మా మమ్మీ లోన్లీగా ఫీల్ అయ్యారు. 5 పిల్లలుండి ఇంట్లో పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్ని ఏంది అన్నట్టు. సో నన్ను అడిగారు, డిగ్రీ ఈడ చెయ్యి కదా బేటా. 5 పిల్లలా మీరు? అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు? ఇద్దరమే అమ్మాయిలు, 3 అన్నయ్యలు. ఓకే. పెద్దన్నయ్య మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని MRF టైర్స్ ఉంటాయి కదా, అవునవును, అందులో పెద్దన్నయ్య సీనియర్ ఇంజనీర్ క్యాడర్. రెండో అన్నయ్య పటాన్ చెరువులో ASIగా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. చిన్న అన్నయ్య చిన్నప్పుడు హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నారు, ఇప్పుడు కాంట్రాక్టర్. తర్వాత పొలిటికల్ గా తను ఇంట్రెస్టెడ్ బాగా. 2 సార్లు కౌన్సిలర్ గా నిలబడము, ఆయన పొలిటికల్ జర్నీ ఆయన. అక్క మ్యూజిక్ నేర్చుకున్నారు, హిందుస్థానీ వోకల్. మీరు ఆఖరి సంతానమా? నేను లాస్ట్ బేబీ. వీళ్ళకి తెలివితేటలు బాగుంటాయండి పాప, డోంట్ వరీ. తెలివితేటలు అనడం కన్నా కూడా స్మార్ట్నెస్ అనాలి. ఎందుకంటే తెలివితేటలు అనేదేమో ఒక అదే సెపరేట్ సెక్టార్. అది స్మార్ట్నెస్ అంటుందే, ఇది ఓవరాల్ గా మూట కట్టుకునేది. అబ్సల్యూట్లీ కరెక్ట్. పెద్దవాళ్ళందరూ వాళ్ళలోని ఇన్నోసెన్స్ అంతా పక్కన పెడితే వాళ్ళలో ఉన్న నాటీనెస్ అంతా మొత్తం నాకే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్, తనకు ఒక బొటిక్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లోని ECL లో ఉంటారు. వెళ్దాం ఒక రోజున మనం, డెఫినెట్ గా. డన్. నా కాస్ట్యూమ్ అంతా తనే, ఈవెన్ నా చుడీదార్ అయినా, నేను శారీ అయినా, బ్లౌజ్ అయినా తను డిజైన్ చేస్తారు. రైట్. బ్లౌజ్ స్టిచ్ చేయడం కానివ్వండి, ఏదైనా తనే చేస్తారు ఎక్కువ. అంటే నేను బయట వాళ్ళకి ఇవ్వను, అంటే మళ్ళీ వెళ్ళాలి, మెజర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇదంతా రాత్రి అక్క ఇలా కావాలి, ఈ చీర మీదకి కావాలి, రేపు పొద్దున పంపి. ఆ ఫ్రీడమ్ ఉంది, ర్యాపిడో చేసే. మనకంత అవకాశం ఉన్నాక వాడుకోకుండా ఎందుకు? కానీ తను కూడా, అక్క కూడా ఎంత ప్రేమగా, కష్టం అని అనుకోకుండా ఎంతో ఇష్టంగా చేయడం అనేది కూడా గొప్ప విషయం. అక్క, అన్నలు, మేనత్త పిల్లలు, మొత్తం ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరిలో నేనే లాస్ట్ కిడ్. మొత్తం ఫ్యామిలీ, డాడీ వాళ్ళ 3 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెలు, లాస్ట్ బేబీ నేనే. అదే, మనం 5వ తరగతి వచ్చేదాకా కూడా కింద కూర్చున్నది తెలియదు. అలా నాకు బాగా స్పూన్ ఫీడింగ్ బేబీస్ ఉంటారు కదా, డిగ్రీలో కూడా తినిపించుకునే బాపతి బేబీ నేను. కానీ ఎక్కడ అలాంటి వాసన ఎక్కడా కనిపించదు. మీద కష్టజీవులనే కనిపిస్తుంటావు పాప ఎప్పుడు. అందరూ నన్ను అలా అనుకుంటారు. బట్ నేను నిజంగా చదువుకోవడానికి డబ్బులు లేక కష్టపడము, ఆ కష్టం లేదు. దట్స్ వాట్. నాన్న గవర్నమెంట్ టీచర్, నాకేం కష్టం? అదే కదా. నాన్న ఆ షాప్ లో ఆ డ్రెస్, అంటే బొమ్మ మీద డ్రెస్ బాగుంది, ఆ తెల్ల డ్రెస్ మా నాన్న అనగానే డ్రెస్ వచ్చేది మన ఇంటికి, అంతే. మళ్ళీ నాన్న నాకు ఇది కావాలా, అది వచ్చేది. నాన్న అది కావాలా, అది వచ్చేది. నాన్న సినిమా కోసం పైసలు వచ్చేవి. అసలు నేను చదువుకోవడానికి డబ్బులకు కానివ్వండి, తిండికి కానివ్వండి, తిరగడానికి కానివ్వండి, ఏ రోజు ఏ కష్టమో పడలేదు. నేను అద్భుతంగా మంచిగా, ఏమంటారు, అలా తంతే బూరెల బుట్ట అంటారు కదా, బూరెల బుట్టలో పెరిగిన అమ్మాయిని. సూపర్. అసలు కష్టం అనేది నాకు తెలీదు. కష్టం ఎక్కడ తెలిసిందంటే ఇండస్ట్రీలోకి వచ్చాకే తెలిసింది తప్ప, నాకు కష్టం నాకు చిన్నప్పటి నుండి నన్ను ఎవరు కష్టపెట్టలే. కానీ మీడియాలో కానీ
ఆర్ట్ సైడ్ కానీ యాజ్ అన్ యాక్టర్ గా కానీ పెర్ఫార్మర్ గా కానీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నాన్న మ్యూజిక్ టీచర్, హిందుస్థానీ ఒకరు. నాన్న హిందుస్థానీ మ్యూజిక్ లో మన తెలంగాణలోని మొట్టమొదటి మ్యూజిక్ టీచర్ మా నాన్న, రామస్వామి గారు పేరు. నాన్న 69 టైంకి మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా పూర్తి చేసి ఇక్కడ కోటి త్యాగరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్, అందులో నాన్న డిప్లొమా ఇన్ మ్యూజిక్ కంప్లీట్ చేసి, అప్పుడు 5 years కోర్సు, ఇప్పుడు అది 6 years కోర్సు కంప్లీట్ చేసి గాంధీ భవన్లో ఒక పాట పాడారట, కళాజీవికి బ్రతికే లేదా అని గట్టిగా గొంతెత్తి పాడితే ఆ రోజు ఏంటో ఆ ప్రోగ్రామ్కి ఒక కలెక్టర్ గారు వచ్చారు, మెదక్ జిల్లా కలెక్టర్ గారు. ఆయన వాళ్ళకి అప్పుడు కలెక్టర్లకి వైట్ డ్రెస్ వేసుకునే వీళ్ళు ఉంటారు, ప్యూన్స్ ఉంటారు, అటెండర్లు. ఆ అటెండర్తో ఒక నంబరు పేరు రాసి, అంటే నంబర్ అంటే అప్పుడు ఫోన్ నంబర్లు, ల్యాండ్ లైన్ నెంబర్స్, జస్ట్ నంబరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సంగారెడ్డి అని ఆయన పేరు కింద రాసేసి ఇది తీసుకొని రేపు రమ్మను అని చెప్పారట. ఆయన వచ్చేసి నాన్నకు అది ఇచ్చాడట. ఇచ్చి సార్ ఇట్లా సార్ మిమ్మల్ని రమ్మనంటే ఏ సార్ రమ్మన్నాడో కూడా నాన్నకి తెలీదు. జస్ట్ అది పట్టుకొని నెక్స్ట్ డే అయ్యో సార్ ఎవరో రమ్మన్నారు, బాగుండదు, పెద్ద ఆయన రమ్మన్నారు కదా అని వెళ్ళి సంగారెడ్డికి వస్తే పేరు ఏంది బాబు అని అడిగాడు. పేరు రాసి పో జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో సంగీతం మాస్టర్గా నువ్వు జాయిన్ అయిపో అన్నారట. మా నాన్నకి అసలు అర్థం కాలేదు. అప్పటికే నాన్న ఎంత లక్ కదా, బెల్లంపల్లి ఎన్టీపీసీ ఉంటుంది కదా బొగ్గుగని, అందులో 1 month పనిచేసి అసలు మనకి ఇది అసలు సూట్ అవ్వదు, నా సంగీతానికి ఎన్టీపీసీకి ఎక్కడ సెట్ అవ్వట్లేదని వదిలేసేసి వచ్చి ఊరికే ప్రోగ్రామ్స్ అవి చేస్తూ పాటలు పాడుకుంటున్నాడట. ఆయన వచ్చి జాయిన్ అవ్వమన్నారు, వచ్చి జాయిన్ అయిపోయారు అంతే. ఆయన ఎంత గొప్ప కలెక్టర్ అంటే అవతల మనిషిలో ఉన్న ఆర్ట్ని గుర్తించడం కదా. అండ్ మోరోవర్ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆ రిక్వైర్మెంట్ ఉంది, మనం దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కలెక్టర్ గారికి ఉండడం, ఆ సమయానికి నాన్నగారు కనిపించడం ఒక మంచి అవకాశం. మా అన్న రాజా రమేష్, ఈటీవీ 2 మార్గదర్శి ప్రోగ్రామ్, ఆయన మార్గదర్శి డైరెక్టర్ రాజా రమేష్ మా అన్న. నేను వినడమే ఆయన గురించి, ఎందుకంటే ఈటీవీలో నేను కంప్లీట్లీ 6 years వర్క్ చేశాను. అన్నున్నారు ఇండస్ట్రీలో. ఫస్ట్ తను మూవీస్ కి కూడా వర్క్ చేశారు, తను యాడ్స్ చేశారు చాలా. సో బేసిక్ గా ఆర్ట్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. నాకన్నా ముందు మా అన్న ఉన్నాడు. కాకపోతే అన్న ఎప్పుడు నేను ఇంత పరిగెడతాను అన్న ఆలోచనలో లేడు. కాకపోతే చెయ్యి చిన్నమి చెయ్యి అనేవాడు, చెయ్యి నువ్వు చెయ్యి చిన్నమి నువ్వు చెయ్యి అనేవాడు. కానీ తర్వాత వన్స్ నేను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే తెలుగు బాగా మాట్లాడుతుంది మా సిస్టర్, ఒకసారి చూడండి తెలుగు వెలుగుకి అప్పుడు మృణాలిని మేడం వెళ్ళిపోయారు. అవును అవును, మృణాలిని మేడం తెలుగు యూనివర్సిటీలో చేసేవారు కదా, డాక్టర్ మృణాలి గారు. ఆవిడ వెళ్ళిపోయారు. అంటే ఆవిడకి హెల్త్ ప్రాబ్లము ఏదో వాళ్ళ అమ్మాయి ఏదో సమ్ పర్సనల్ ఇష్యూస్ మానేసినప్పుడు మొత్తం నేను స్టార్ట్ చేశాను మళ్ళీ తెలుగు వెలుగు. అక్కడ స్టార్ట్ చేస్తే నా కెరియర్లో 2009, 8 అప్పుడు స్టార్ట్ చేస్తే 2017-18 కూడా చేశాను. 19 నేను చంద్రవ చేస్తున్న టైంలో 19 ఒక 1 year 2020 ఆ టైంలో నేను నాతోనే ప్రోగ్రామ్ వైండప్ అయింది తెలుగు వెలుగు. లాంగ్ గా తెలుగు వెలుగు ఎపిసోడ్స్ ఎన్ని చేశాను. రేణుకా చౌదరి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నాతో అన్నారు, మొన్న వచ్చింది ఓ పిల్ల ఎంత బాగా చేసిందో అంజలి, మన ఇంట్లో మనిషిలాగా, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ లాగా కలిసిపోయిందమ్మా, భలే చేసింది అంటే ఎవరండి అన్న. ఇంకా చంద్రవ్వని తెలంగాణ భాషలో ఎంత బాగా చేసింది తెలుసా అని అంటే భలే అని. థ్యాంక్ యూ రేణుకా చౌదరి మేడంకి, థ్యాంక్ యూ సో మచ్. అంటే వెళ్ళేటప్పుడు ఆవిడ గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఫైర్ బ్రాండ్ మేడం చాలా కష్టము, టెర్రరు, అబ్బా అది ఇది కొట్టేస్తారు, అది చేస్తారు, నువ్వు జాగ్రత్త. నేను చేసినాక అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ నేను ఆవిడతో మాట్లాడినప్పుడు మేడం నేను ఇలా తెలంగాణ స్లాంగ్లో అడుగుతాను మేడం, నేను తర్వాత మిమ్మల్ని మీరు అనను మేడం, నువ్వనే మాట్లాడతాను. మా తెలంగాణలో మీరు పెద్దగా ఉండదు మేడం, సో ఐ కాల్ యూ లైక్ నువ్వు. ఏమమ్మా నువ్వేం చేస్తున్నావు అమ్మ, మీ ఆయన ఏం చేసిండమ్మా, అట్లనే మాట్లాడతాను మేడం. డన్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అన్నారు. వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అసలు నవ్వని క్వశ్చన్ ఉంటుందా? కానీ క్రెడిట్ అంటే మాత్రం అది గెస్ట్లదే. వాళ్ళు ఎంజాయ్ చేస్తే అది పండుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు మూడిగా ఉన్నారనుకోండి. నేను బేసిక్ గా హహా బ్యాచ్, నేను నవ్వుతూనే ఉంటాను, ప్రతి చిన్నదానికి నవ్వుతాను. కానీ ఎదుటి వాళ్ళు నవ్వకపోతే నేను చాలా కొంచెం అలర్ట్ అయిపోతాను. కానీ లక్ ఏంటంటే చంద్రవ్వ షోలో ఏ ప్రశ్న అయినా సరే తెలంగాణ యాక్సెంట్ లో అడగగలిగేంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఆ ఇన్నోసెన్సీ అని రాదు, ఆ క్యారెక్టర్ కున్న చంద్రవ్వకున్న ఆ షోలో ఆ క్యారెక్టర్ కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది.
ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది. అది చక్కగా పండి ఏది అడిగినా చంద్రవ్వ ఎంజాయ్ చేస్తూ అమ్మా ఈ మాత్రం తెలీదా అని కూడా ఎవరు అనుకోరు. వాళ్ళు ఎంతో ఓపెన్ గా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడగలిగే ఒక చక్కటి షోని అది నీకోసమే రెడీ చేశారా అన్నట్టు. అది నా కోసమే రెడీ చేశారా అనడం కన్నా నా కోసమే రెడీ చేశారు అనాలి. ఎందుకంటే నన్ను చూశాక ప్లాన్ చేశారు. నన్ను చూసినప్పుడు నేను ఆ షోకి సంబంధించి చంద్రవ క్యారెక్టర్కి సంబంధించి నేను హోల్ V6 టీమ్కి అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్లోకి నన్ను తీసుకొచ్చారు. 2006 నుండి నా కెరియర్ స్టార్ట్ అయింది. వన్స్ నేను 2006లో గ్రీటింగ్ కార్డ్స్ చదివే అంటే సుజాత దగ్గర నుండి స్టార్ట్ చేసి జీ తెలుగు నా కెరియర్ స్టార్ట్ అయింది. జీ తెలుగు మధుశ్రీ గారు సెలెక్ట్ చేశారు. అవునవునవును. సో అక్కడ నుండి స్టార్ట్ అయితే కెరియర్ 2018 అయిపోయి 19లోకి ఎంటర్ అవుతున్న టైంలో 18లో నేను వాళ్ళకి ఒక ఇది ఇచ్చాను, ఆడిషన్ ఇచ్చాను V6 వాళ్ళకి. ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ స్లాంగ్లో ఏమైనా చెప్తారా అంటే చెప్తాను అని అన్నాను. ఏం చెప్తారంటే ఒక కథ చెప్తాను అన్నాను. కథ చెప్తాను అని ఒక కథ చెప్పాను, చిన్న కథ. ఏ కథ చెప్తారా? సరదాగా సింపుల్ గా. అంటే ఆడిషన్ ఇచ్చిన కథ ఏంటంటే లగీ లంకి రాజా అంతా కొంత వాళ్ళ చార్మినార్ అంటగట్టు ఢిల్లీ దర్వాజా బంద్. ఇది కథ. ఇది ఒక 4 లైన్లు రా. ఇందులో ఈ 4 లైన్లలో ఒక కథ ఉంది. ఈ కథని నేను తెలంగాణ స్లాంగ్ లో చెప్పాలి. చెప్పినప్పుడు అస్సలు మహాలక్ష్మి మేడం ఉన్నారు, నన్ను సెలెక్ట్ చేసింది మహాలక్ష్మి గారు. రైట్. అసలు ఆవిడ ఎలా పసిగడతారో గ్రేట్. ఆవిడ అదంతా చెప్పిన తర్వాత నేను ఇలా మంచి చుడిదార్ వేసుకొని కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా లిప్స్టిక్ వేసుకొని పొయ్యి మరీ చెప్పాను. చెప్తే ఆవిడికి నాలో ఏం కనిపించిందో అర్థం కాలేదు, కానీ కట్ చేస్తే నేను చంద్రవనే వచ్చాను. అది కదా నా బొట్టు, నా హెయిర్ స్టైల్, నా కనకాంబరాలు, నా చేతి దండగడియాలు, కాళ్ళ కడియాలు, పట్టీలు, ఇక్కడ దిష్టి చుక్క ఒకటి చంద్రవకి, ముడి, కనకాంబరం, నాకున్న ఈ పుట్టుమచ్చని మేకప్ లో కవర్ చేసి ఇక్కడ పుట్టుమచ్చ అంటే అది కొంచెం పెద్దగానే పెట్టారు. పెద్దగానే పెట్టారు. అండ్ అంటే నేను అడిగాను, మేడం నాకు ఇక్కడ ఉంది కదా, ఎందుకు మీరు మళ్ళీ ఇదే పెద్దగా చేద్దామంటే నీకు ఇది దిష్టి చుక్క నానా అన్నారు. అంటే ఓ అవునా మేడం, దిష్టి చుక్క నాకంతా కొత్త కదా, నాకు దిష్టి చుక్కేంది ఈ వయసుకి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. ఇది దిష్టి చుక్క అమ్మా, నీకు బాగుంటుంది ఉండని, ఆ దిష్టి తగలదు నీకు అన్నారు. సరే. ఆ తర్వాత మేడం నేను మెల్లిగా మా ఇద్దరి ప్రయాణంలో ఎక్కువ రోజులు లేరు మేడం, నేను వచ్చాక 6 months ఉన్నారు మ్యాక్స్. కానీ 6 monthsలో నన్ను ఎలా తయారు చేశారంటే మహాలక్ష్మి గారు బంగారు తల్లి. ఇక్కడ ఉన్నా కానీ ఐ లవ్ హర్. ఆవిడ అసలు ఆవిడ యాటిట్యూడ్ కానివ్వండి, ఆవిడ ఆలోచన విధానం కానివ్వండి. చంద్రవ్వ ఎందుకు భయపడాలి? చంద్రవ్వ నార్మల్ లేడీరా, ఊర్లో ఉన్న ఆమెకి ఏం భయం, ఆమె ఎవడేమనుకుంటే ఆమెకి ఏంది, మనకు అవసరం ఏముంది? నువ్వు పబ్లిక్కి ఏం కావాలో నువ్వు అడగాలి, పబ్లిక్కి ఏం మిస్ అవుతున్నారో నువ్వు అడగాలి. నువ్వు పబ్లిక్ ఇంకా నాకు అలా పోసేశారు, నీకు ఏది వాడినా ఇది నీ బౌండరీస్, నువ్వు అనవసరమైనవి అవన్నీ లాగద్దు, నీకు కావాల్సింది ఏదైనా గొడవ ఏదైనా తెచ్చుకోవాలి, ఇది నీ క్యారెక్టర్ అని. క్యారెక్టర్ పరిధి చెప్పిన వారు అంకం రవి సార్ ఏమో, నాన్న నువ్వు ఒక మేనత్తవి, ఇప్పుడున్న క్యారెక్టర్కి ఒక మేనత్తవి, ఈ మేనత్త ఏది చేసినా వాళ్ళ మేనగోడలకే చెందాలనుకుంటది, కాబట్టి రాధని టార్గెట్ చేస్తుంటాను. రాధ నువ్వు లే మా పద్మ కూర్చుంటుంది ఆ కుర్చీలు అనాలి. నీ ఓన్ స్క్రిప్ట్ పాప? స్క్రిప్ట్ నా ఓన్ కాదు, ఓన్ చేసేసుకుంటావు. కాకపోతే మహాలక్ష్మి మేడం ఫస్ట్ క్యారెక్టర్, చీర అదంతా కట్టుబొట్టు అంతా మేడం. క్యారెక్టర్కి సంబంధించినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% ఫీడ్ చేశారు అంకం రవి సార్. ఈ చంద్రవ్వ అనే పేరు అంకం రవి సార్ వాళ్ళ మేనత్త పేరు, మేనత్త కాదు చిన్నమ్మ పేరు, చిన్నమ్మ సొంత చిన్నమ్మ పేరట ఈ చంద్రవ్వ పేరు. అదే పెట్టారు సార్ నాకు. పెట్టి నేను వెళ్ళి అడిగాను సార్ని, అన్నా ఏందన్నా మామూలుగా ఎవరైనా అమ్మాయిలు అందంగా కనబడాలి అనుకుంటారు స్క్రీన్ లో, ఈ పిల్లని కాస్త ఎంత పెద్ద 10 ఏళ్ళు పెద్దవాడిని చేసేస్తారా షోలో, నేను ఒక 10 ఏళ్ళు ముందుకెళ్ళిపోయినట్టుగా ఉన్నాను అంటే, నువ్వు బాగా సూట్ అయినావు సుజాత, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు అన్నారు. నువ్వు బాగా సూట్ అయినావు రా, చాలా మంది నీ గురించి అడుగుతున్నారు నన్ను అన్నారు. అంటే ఏం అడిగినా అన్నా నేనైతే నా జవాని మిస్ అవుతున్నాను కదన్నా అంటే, లేదు నువ్వు నన్ను నమ్ము,
ఒక 3 నెలల తర్వాత అన్నా థ్యాంక్ యూ సో మచ్ అని నువ్వు అంటావన్నారు. కానీ నేను ఫస్ట్ బాలాపూర్ లడ్డు ప్రోగ్రామ్ చేసేసి వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నన్ను అసలు ఆ బాలాపూర్ పబ్లిక్ ఇలా హగ్ చేసేసుకుంటున్నారు. హగ్ చేసుకొని రా మనం టమాటా తొక్కు నూరుకొని తిందాం నాడు చంద్రబాబు మా ఇంట్లో తిందురా మా ఇంట్లో తిందు. అయ్యే ఎంతమంది ఇళ్లలో తింటాను నేను బాబోయ్. అంత పబ్లిక్ లో కూడా వాళ్ళందరూ అంత ఇది చేయడం అంటే అంటే ఫస్ట్ పబ్లిక్ ప్రేమను చూసింది నేను వినాయక చవితి బాలాపూర్ వాళ్ళని చూశాను. సో నాకు ఆ బాలాపూర్ స్వామి వినాయకుడు చాలా చాలా సెంటిమెంట్. నాకు బాలాపూర్ స్వామి సెంటిమెంట్. అండ్ ఎవ్రీ వెడ్నెస్డే నేను ఫాస్టింగ్ చేస్తాను వినాయకుడికి. కానీ బేసిక్స్ లో అశోక్ తీన్మార్కి స్క్రిప్ట్ రాసే అశోకే. ఓకే, ఇప్పుడు తనే డిజిటల్ హెడ్ అశోక్. కానీ స్క్రిప్ట్ రాస్తాడు అంజలి. అసలు నేను అడుగుతాను, అశోక్ కొంచెం నవ్వించేలాంటి క్వశ్చన్స్ రాయవా. నేను అంటే నువ్వు పోయినాక వాళ్ళు ఎట్లన్నా నవ్వుతారు చంద్రబాబు అంటాడు. అండ్ కానీ అశోక్ ఏం సపోర్ట్, బ్యూటిఫుల్ సపోర్ట్. క్వశ్చన్స్ కూడా ఎంత ఇన్నోసెంట్ గా ఉంటాయి. నువ్వు మేకప్ వేస్తావా, ఇగో ఎన్ని పౌడర్ డబ్బాలు అయితే నీకు, అలాంటి క్వశ్చన్స్. అశోక్ నన్ను తిట్టుకోరా అశోక్ అంటే ఏం తిట్టుకోరు. తర్వాత అయితే అశోక్ రాసిన క్వశ్చన్స్ ని మనం ఎంత హ్యాప్ చేసుకోవాలంటే దాని నుండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నేను రాసుకోగలగాలి. నేను ఇంకో క్వశ్చన్ వెంటనే స్పాంటేనియస్ గా మాట్లాడగలగాలి. అది అశోక్ స్క్రిప్ట్. తీన్మార్ డైరెక్టర్ రఘు భువనగిరి అని ఆయన ఉంటారు, తీన్మార్కి డైరెక్టర్. అసలు వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఏదైనా చేసి సార్ ఇది బాగలేదేమో సార్, నాకెందుకో ఇది మన తీన్మార్ రేంజ్ లో లేదు అనిపిస్తుంది అంటే, మీకు అట్లా అనిపించిందా చూద్దాం అంటారు. కానీ నేను ఏది బాగా అనిపించలేదు సార్, నాకెందుకో మన స్టాండర్డ్ అనిపించలేదు సార్ అంటే స్క్రీన్ మీద పేలుతుంది. అదే స్క్రీన్ మీద పేలుతుంది. సార్ ఇది నాకు చాలా నచ్చింది అన్నప్పుడు ఒక్కోసారి 3 నిమిషాలు పడుతుంది. 6-9 నిమిషాలు పడ్డ స్క్రిప్టులు ఉన్నాయి, 3 నిమిషాలు పడ్డవి ఉన్నాయి, 2.5 నిమిషాలు పడ్డవి ఉన్నాయి. సార్ నేను అంత బాగా చేసిన 2.5 నిమిషాలు వేసిండ్రేం సార్ అంటే, మేడం పేలిందే మనకు కావాలా, మన పబ్లిక్ అలాంటి వాళ్ళు. సో పేలిందే మనకు కావాలా ఏమో అంటే నేను స్క్రీన్ని జడ్జ్ చేయలేనుగా. నా క్యారెక్టర్ని నేను 100% చేయగలను, కానీ స్క్రీన్ని నేను జడ్జ్ చేయలేను. నిజం. వాళ్ళ జడ్జిమెంట్ వేరు. అంజలి ఆలోచన వేరు, సుజాత ఆలోచన వేరు, సాయి ఆలోచన వేరు, శ్రీకాంత్ ఆలోచన వేరు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ ఐడియాస్ అండ్ ఐడియాలజీ. సో ఐ డోంట్ బిలీవ్ దట్ నేనే కరెక్ట్గా అన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు స్క్రీన్ విషయంలో. అలా అదంతా నా తీన్మార్ టీం. అది పక్కన పెడితే నా కెమెరామెన్స్ నన్ను ఎంత సపోర్ట్ చేస్తారు. నాకు తీన్మార్లో ఉన్న కెమెరామెన్స్ కానివ్వండి, V6 తీన్మార్ కెమెరామెన్ ముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తీన్మార్కి అని కాకుండా నేను ఓవరాల్గా డిజిటల్కి చేస్తాను, తీన్మార్కి చేస్తాను, న్యూస్కి చేస్తాను. నా కెమెరామెన్స్ బ్యూటిఫుల్, సో స్వీట్. అసలు ఇలా కాచేస్తారు, అసలు ఎవరి దగ్గర రానివ్వరు. దట్స్ సో నైస్. జనాలు ప్రేమ వాళ్ళకి, నేను వాళ్ళని ఏమీ అనలేను, కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే మన పని ముందుకు నడవనివ్వరు. ఎన్ని రోజులున్నా వాళ్ళ ప్రేమ వాళ్ళు ఫోటో తీసేసుకుంటారు తప్ప మనం వచ్చిన పని మనకు కాదు. వాళ్ళు నన్ను బాగా కాచేస్తారు. నాకు ఆ V6 ఫ్యామిలీ ఎలా అయిపోయిందంటే, నేను ఒక ఫ్రీలాన్స్ యాంకర్ని, నాకు ప్రోగ్రామ్ ఉంటే ఫోన్ వస్తుంది వెళ్ళి చేస్తాను, కానీ నాదే V6 అయిపోయినట్టు, నేనే V6లో ఎంప్లాయీని అయిపోయినట్టు. అలా నన్ను అసలు ఎప్పుడు బయటగా వాళ్ళు చూడరు, బయటగా నేను చూడకుండా అయిపోయింది. నాకు వరప్రసాద్ రెడ్డి గారు లాస్ట్ టైం మనం ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసామా, ఆయన ఎంత బాగా అప్రిషియేట్ చేశారు. నేను చీరబొట్టు భాష ఎంత చక్కగా ఉందమ్మా ఈ అమ్మాయి ఎవరు అని అంటే నీ వీడియో చూపించాను. యాక్చువల్లీ మేము ఇద్దరం కలిసే వచ్చాం ఆ ప్రోగ్రామ్కి. సో వెళ్ళేటప్పుడు ఎవరు ఏంటి చాలా బాగుంది ఆ అమ్మాయి భాష అని అంటే, ఇదే కాదండి తెలంగాణ లాంగ్వేజ్ లో కూడా ఏంటి ఈఎంఐ ఒకళ్ళేనా అన్నారు ఆయన. అవునండి ఒకళ్ళేనండి, ఇక్కడేమో చాలా పెద్దగా ఉంది అమ్మాయి, ఇక్కడేమో చాలా చిన్నపిల్లలా ఉంది అని అన్నారు. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ యువర్ ప్రెజెంటేషన్ పాప, కెన్ యూ బిలీవ్ ఇట్. చాలా బాగా ప్రజెంట్ చేశాను. అందులో అందరూ పెద్ద పెద్ద అవార్డీస్ వాళ్ళు అక్కడ ఆ రోజు మీరు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్ది. కానీ కేకే రాజా సార్ది ఆయన ప్రోగ్రామ్ అలా ఉంటుంది. కేకే రాజా సార్ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎంతో మంది ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎంతో మంది ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, కానీ కేకే రాజా గారి స్టాండర్డ్ అలా ఉంటుంది. నేను ఆయన ప్రోగ్రామ్ అంటే నేను కాదని తెలుసా, కమర్షియల్ యాంకర్, నేను డబ్బులు తీసుకుంటాను, ప్రోగ్రామ్ చేస్తాను 100%.
అందులో ఇదేమి లేదు. దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. ఓకే, నేను డబ్బులు తీసుకుంటాను, ప్రోగ్రామ్ చేస్తాను, చాలా స్ట్రిక్ట్ గా డబ్బులు తీసుకుంటాను, స్ట్రిక్ట్ గా ప్రోగ్రామ్ చేస్తాను, నేను స్ట్రిక్ట్ గా వర్కౌట్ చేస్తాను, హోంవర్క్ చేస్తాను, పని చేస్తాను. కానీ కేకే రాజు అంకుల్ ప్రోగ్రామ్ అంటే నేను కనీసం పేమెంట్ కూడా మాట్లాడాను. అంకుల్ ఓకే నానా ఇదిగో ఈ డేట్ నీకు ఓకేనా, మేము ఇది అనుకుంటున్నాము, ఈ డేట్ 3 ఉన్నాయి, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు. అంకుల్ మీరు ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. అమ్మ కొంచెం దూరం వెళ్ళాలి, మరి నీకు పర్వాలేదా, మరి నా బడ్జెట్, ఊరుకోండి అంకుల్ మీరే. ఆయన అసలు ఎలా అంటే అంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అసలు పేమెంట్ గురించి అడగకూడదు. కానీ B6 లో బిత్తిరి సత్య గారు కానీ, మంగ్లీ కానీ, సీనియర్ సుజాత అంటారు కదా తను కానీ, తర్వాత జబర్దస్త్ సుజాత న్యూస్ చదివేది, తర్వాత జబర్దస్త్లో కూడా వచ్చింది తను. నెక్స్ట్ మీరు కానీ 1 by 1 ఎటు చూసుకున్నా చాలా ఫేమస్ ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్గా తయారైపోతారు. తర్వాత అది ప్రోగ్రాంలో ఉన్న పవరా లేకపోతే అందులోకి వచ్చే వాళ్ళకి ఆ ఫేమ్ ఉండి వస్తారా, వాళ్ళకి రాసి పెట్టి ఉంటుందో తెలియదు, కానీ మీరంతా కూడా ఇక్కడ సత్తి గారు కానివ్వండి, జోర్దార్ సుజాత, మంగ్లీ, నేను సుజాత, చంద్రవ్వ అనుకుందాం పోనీ, చంద్రవ్వ, ఇంకో సోకాళ్ళు బుచ్చవ్వ, ఎవరు వచ్చినా అక్కడ నిలబడతారు. బికాస్ దేర్ స్క్రిప్ట్ ఈస్ దట్ మచ్ స్ట్రాంగ్. అంతే, వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేసుకునే విధానము, ప్రతిరోజు పొద్దున ప్రోగ్రామ్, ఈ రోజు తీన్మార్లో ఏం వేసుకోవాలి అనే ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, ఎవ్రీడే మనం ఇప్పుడు రోజు చేసే ప్రోగ్రామే 4 ముక్కలు రాసేసుకొని వేసేద్దామని, వాళ్ళంత స్ట్రాంగ్ గా వాళ్ళ డెడికేషన్, వాళ్ళ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అంటే, అలా కూర్చున్న దగ్గర నుండి కదలకుండా పనిచేస్తుంటారు. ఆ రఘు గారు కానివ్వండి, నరేంద్ర కానివ్వండి, ప్రకాష్ కానివ్వండి, మన నవీన్ కూర్చున్న పిల్లోడు అట్లా ఎంతసేపైనా కూర్చుంటాడు. ఆ పిల్లోడు వాయిస్ ఓవర్ ఇస్తాడు, నవీన్ యాదవ్. ఎంత మంచి వాయిస్ ఆ పిల్లోడు అంటే, ప్రతి ఒక్కటి దాంట్లోకి ప్లస్ అవుతాయి. అందులోకి వచ్చాక ఒక సపరేట్ డిసిప్లిన్ వస్తుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏ ఛానల్లో చూడని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు మీడియాలో రావాలనుకున్నావు పాప? అయ్యో నేను అనుకుని రాలేదు. సో హౌ కమ్? యాక్సిడెంటల్ గా వచ్చాను. ఏమవుదాం అనుకున్నావు, ఏమయ్యావు చెప్పరాదు? సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను, డిగ్రీ తర్వాత సంగారెడ్డిలో డిగ్రీ చేశాను, విమెన్స్ డిగ్రీ కాలేజ్. కట్ చేసి ఇటు వస్తే పీజీ నేను రాశాను సెంట్రల్ యూనివర్సిటీకి, నాకు సీట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాను. నేను ఎంకామ్ రాశాను ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత లా సెట్ ఉండేది అప్పుడు, ఇప్పుడు మరి ఏముందో నాకు తెలియదు. నా టైంకి లాంగ్ బ్యాక్ లా సెట్ ఉండేది, లా సెట్ రాశాను. లా సెట్ వచ్చింది నాకు, 7,000 ఫీజు అన్నారు ఇయర్లీ. మా డాడీ గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ లోనే చదివిస్తారు, డబ్బులు కట్టి చదివించే ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు. ఎంకామ్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ, అది చిన్న ఫీ, 5,000 5,500 కూడా లేదనుకుంటాను, అయింది. సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ అనేసరికి నాన్న ఎగ్జైట్ అయ్యారు, సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను కదా. మళ్ళీ అనుకున్నాం కూడా మేము, సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఖర్చు, సెంట్రల్ యూనివర్సిటీ అంటే డాన్స్, క్లాసికల్ డాన్స్కి అంజలి బిలీవ్ చెయ్యవు నువ్వు, ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా 5,000 కట్టాలి, నెలకి 3,000 కట్టాలి, మంచి డాన్స్ టీచర్ దగ్గరికి. అవునవును, అమ్మో వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు బయట. ఎక్స్పెన్సివ్ ఆర్ట్. నా క్లాసికల్ డాన్స్ డ్రెస్ కాస్ట్ ఒక 10,000 పట్టు చీర అయితే దాన్ని కుట్టడానికి 8,000, కుట్టడానికి 8,000. టెంపుల్ జ్యువెలరీ అది ఎన్ని వేలు అవుతుందో తెలీదు. గజ్జలు, కాలి గజ్జలు, బెల్ట్ గజ్జలు అయితే ఒక రేటు, నార్మల్ గజ్జలు అయితే ఒక రేటు. అలా అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అంటే, ప్రతి ప్రోగ్రామ్ కి మేకప్ చేయించుకుంటాం కాబట్టి మేకప్ మ్యాన్ కి కూడా డబ్బులు ఇచ్చేవాడు. హెయిర్ స్టైలిస్ట్ ఉండడు, ఇక మేకప్ మ్యానే మొత్తం అంతా వేసేస్తారు, వాళ్ళే వేసేస్తారు. ఓకే, మనకు కొన్ని రోజులకి మనకి హెయిర్ స్టైల్ అది చేసుకోవడం వచ్చేస్తుంది. చిన్నప్పటి నుండి డాన్స్ చేశాను కాబట్టి నాకు 4 years ఉన్నప్పటి నుండి నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను. నేను చాలా వెరీ ఎర్లీ ఏజ్లో నేను స్టేజ్ ఎక్కేసాను. 4 years ఉన్నప్పుడు మీకు ఈ పాట గుర్తుండి ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అంతా ఒక జనరేషన్ బ్యాచ్ అనుకుంటాం. పిల్లల్లారా పాపల్లారా, సూపర్ సాంగ్. రేపటి భారత పౌరుల్లారా, పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల. ఇది నా ఫస్ట్ డాన్స్. సో ఈ పాటతో జరిగిన నా అరంగేట్రము అసలు ఎన్ని తిరిగాను, ఎన్ని డాన్సులు చేశాను అంటే, మన టైంలో
సినిమా పాటలకి డాన్స్ చేయడం అంటే అది కొంచెం అవును, క్లాస్ వాళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు అన్నట్టుగా అలా రెస్పెక్ట్ కూడా చూసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్ని డాన్సెస్ చేసేవాళ్ళం అంటే అన్ని ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్. నాకు దింసా, కోయ, లంబాడా, ఇది నేను చెయ్యని డాన్స్ అంటూ లేదనుకుంటాను నాకు తెలిసి. ఎన్ని ఫోక్ డాన్సెస్ ఉన్నాయి, అన్ని ఫోక్ డాన్సెస్ చేసేవాళ్ళు. అన్నిట్లో మళ్ళీ మన హైట్ అద్భుతం కదా. ఫస్ట్ నిలబడేదాన్ని. మళ్ళీ నాకేంటి కోపం, పుసుకున్న నేను ఎప్పుడన్నా 2 రోజులు అటెండ్ అవ్వకుండా 3వ రోజు జాయిన్ అయితే, సుజాత నువ్వు సెకండ్ నిలబడంటే మస్తు కోపం వచ్చేది నాకు. అసలు మనం ఎందుకు సెకండ్ నిలబడ, నేను మంచిగా చేయనా, నేను ఫస్ట్ నిలబడదా. నేను చెప్పేది నేను ఫస్ట్ ఉంటేనే చేస్తాను, లేకుంటే చెయ్యాను. పైగా నేను ఫస్ట్ ఉండాలనేది కూడా కాన్సెప్ట్ వాళ్ళదే. నేను హైట్ లో తక్కువ ఉంటాను, గట్టోళ్ళు ఉంటారు, హైట్ లో తక్కువ ఉన్న వాళ్ళు చాలా గట్టోళ్ళు ఉంటారు, కానీ బాగా పర్ఫామ్ చేసేదాన్ని నేను. ఎక్స్ప్రెసివ్ ఫేస్ మనది. సో అలా ఎన్ని డాన్సులు చేశాను, కానీ సినిమా డాన్సులు చేసిన సందర్భం ఎప్పుడూ లేదు. ఎప్పుడు చేశానంటే ఆట 1 చేసినప్పుడు సినిమా పాటలకి డాన్స్ చేశాను. కానీ ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు నీ ఐబ్రోస్, నీ కళ్ళు, నీ మెడ ఇలా తిరుగుతుంటాయి. అప్పుడే తెలుస్తుంది క్లాసికల్ డాన్సర్ అన్న విషయం చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. నేను ఒకటి చెప్తాను, డాన్స్ కి సంబంధించి. డాన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే, యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మన, యతో మన తతో భావ, యతో భావ తతో రస. అంటే మనము చేసేటప్పుడు ఒక ముద్ర చేస్తున్నాం అనుకోండి, తై తా కిట్ తక్క తత్త హిత్తతోం, తా తా కిట్ తక్క తత్త హిత్తతోం. అంటే నా కళ్ళు చూపు ఇటు వెళితే ఇటు వెళుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తుంది, ఇటు వెళ్తే ఇటు వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తుంది. సో చిన్నప్పటి నుండి ఏంటంటే, ఏది చేస్తుంటే దాన్ని చూడడం, ఏది చేస్తుంటే దాన్ని గమనించడం. ఒక ఐటెం చేసామనుకుంటుంది, మామూలుగా పదాలు చేస్తుంటాము, జావళీలు చేస్తుంటాము, డాన్స్లు చేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో హ్యాండ్ మూమెంట్ తోటి డాన్స్ చేయడం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ కూర్చుంటారు ఇలాగా, కొమ్మరో వాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని, కొమ్మరో వాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని. సత్యభామ, ఇది కృష్ణుడికి సంబంధించిన జావలి. తర్వాత స్టార్ట్ అవుతుంది, కొమ్మరో వాని కెంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని. అంటే ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎంత ఎక్స్ప్రెషన్ మీద వర్కౌట్ చేస్తే దేవుడు కనిపించాడు. నీకు ఇప్పుడు ఐటమ్ చేస్తున్నాము, దేవుడు కనిపించాడు, దేవుడు అని అనలేము డైరెక్ట్గా. అట్లా చూస్తే అలా స్వామి కళ్ళు, తల, చేతులు, ఆహా అద్భుతం అనేది అక్కడ కింద నుండి అలా చేస్తేనే వస్తుంది. ఎక్స్ప్రెషన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. మామూలుగా నావి చాలా చిన్న కళ్ళు, చిట్టి చిట్టి కళ్ళు, అయినా కూడా నా కళ్ళు ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ డాన్స్. క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయొచ్చు. ఇప్పటికీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటా పాప? ఇప్పుడు సడన్ గా అడిగితే నేనేం చెప్పలేను. 20 ఇయర్స్ బ్రేక్. అవునా? డాన్స్ నేర్చుకునేటప్పుడు టీచర్స్ అంటారు, మీకు ఎంత వచ్చేసేయాలంటే, ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మీ బాడీకి అది అలవాటు అయిపోవాలి అనేవాళ్ళు. బాడీకి అలవాటు అయిపోవడం అంటే నేను అప్పుడు చదివి 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 చేసి 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 ఉన్నది. మనం ఇప్పుడు సడన్ గా నేను కూర్చుని కూడా కొమ్మరోవానికి ఎంత బిగువే అంటే వచ్చేసేయాలి. అబ్సల్యూట్లీ. అలా అది అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, ఎంత బ్లైండ్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే అంజలి, నానొక మాట ఎప్పుడు గట్టిగా చెప్పాడు, నువ్వు అంట్లు దోమినా మెరవాలి గిన్నెలు, నువ్వు ఇల్లు ఉడిచినా అసలు 2 రోజులు ఉడకపోయినా బాగుండాలి. అంటే ఎంత 100% నువ్వు చెయ్యాలంటే, నువ్వు ఈ వర్క్ చేస్తావా ఆ వర్క్ చేస్తావా ఏది లేదు, నువ్వు చేసే వర్క్లో యు ఆర్ ద 100. ఇక నిన్ను మించిన మార్క్ ఎవడు కొట్టద్దు. మనం ఇలా ఉన్నాం కదా, మన నెక్స్ట్ జనరేషన్ నిజంగా లేరు పాప. రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని, వెరీ నియర్ బై అమ్మాయిని పెళ్లి సెటిల్ అయింది. దే ఆర్ ఇన్ ఐ థింక్ 20s లో ఉన్నారు వాళ్ళు. ఈమె వంట చేసి నేర్చుకున్నావా కొంచెం అన్నా, మీ అత్తమామలకి మరి రేపు వండి పెట్టాలని, మీ ఆయనకు వండి పెట్టాలన్నా కావాలి కదా అంటే, నాకు వచ్చుగా నేను రాదని చెప్పిన వాళ్ళందరికీ వండి పెట్టాలా, నేను వండి పెట్టా, నేను ముందే చెప్పేసిన మా అత్తమ్మకి నాకు వంట రాదని. అని వచ్చు కదే నీకు, ఎందుకన్నా అంటే నేను వాళ్ళందరికీ వండి పెట్టాలా, నా ఉద్యోగం నేను చూసుకోవాలంది. అసలు అదే గనక మనమైతే వాళ్ళందరికీ బాగా వండి పెట్టాలి, వాళ్ళందరూ శభాష్ అనాలి. జనరేషన్ గ్యాప్.
ఆలోచనలో తేడా ఉంది. అప్పటి నుంచి ఇదే కదా మనకున్నది, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసి శబాష్ అనిపించుకోవాలి అని, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నా ఎవరు పాయింట్అవుట్ చేయకుండా చేయాలి అని. ఇది ఇప్పటికి లేదు, ఇప్పుడు పిల్లలకి లేదు. టైం మేనేజ్మెంట్ కూడా రాదు ఇప్పుడు వాళ్ళకి. నేను మార్నింగ్ 1.5 hours జిమ్ చేస్తాను, 1.5 hours జిమ్ చేస్తాను. 1.5 hours జిమ్ చేసేసి వచ్చిన తర్వాత శ్రీశ్రీ, నాకు ఒక బాబు, ఒకడే బాబు, ఇప్పుడు 9th class. శ్రీశ్రీకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. నేను వెళ్ళిపోయేది ఉంటే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇవి చేసేసుకుని నా పనులన్నీ నేను చేసేసుకుని నా డబ్బా కూడా నేను తీసేసుకుని వెళ్ళిపోతాను. లేదు అక్కర్లేదు అని ఆయన కూడా పెట్టేసి వారికి కూడా. మేము ఉండేదే ముగ్గురం, నేను, శ్రీధర్, శ్రీశ్రీ. సో ఖచ్చితంగా నేను వాడితో పాటు 8:30 to 9 మధ్యలో నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. నా పర్టికులర్గా నన్ను ఇంత నడుస్తావు నీకేం కాదా, ఇంత తిరుగుతావు నీకేం కాదు, ఎందుకు అవుతుంది, నేను వర్కౌట్ చేస్తున్నాను. అదే కదా, దట్స్ వాట్ ఈ రోజుకి. అవును, హెల్దీగా ఉన్నాను అంటే వర్కౌట్ చేస్తున్నాను. నేను 1.5 hours నా కోసం నేను టైం తీసుకుంటాను. నేను జిమ్లో వెళ్తాను, 1.5 hours వర్కౌట్ చేస్తాను, ఒక 20 నిమిషాలు సైకిల్ తొక్కుతాను, 15 నిమిషాలు వాక్ చేస్తాను, వాకర్ మీద క్రాస్ ఫిట్ చేస్తాను, డంబుల్స్ చేస్తాను, బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తాను, సైడ్స్ చేస్తాను. నేను చెయ్యని అబ్బాయిలతో పోటీ పడి 1.5 hours ఉంటాను. అందుకే ఇప్పటికి ఇలా ఫిట్ గా ఉన్నాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ నడవండి, వర్కౌట్ చేయలేరు అట్లీస్ట్ నడవండి. కరెక్ట్. అసలు ఏమి కదలద్దు మెదలద్దు, లావ్ అయిపోతున్నాం మేము లావ్ అయిపోతున్నాం అంటే ఎలా, ఎక్కడ అవుతుంది? నువ్వు ఎందుకు అలాగే ఉన్నావు, అప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే మెయింటైన్ చేస్తా. చాలా మంది అడిగే క్వశ్చన్, ఇరిటేటింగ్ క్వశ్చన్ అంజలి. అప్పటికిప్పటికి అలాగే ఉన్నారండి. ఎవ్రీ టైం ఇదే, నువ్వు అసలు ఏం మారలేవు, ఎందుకు మారుతారా బై, నాకేం ప్రాబ్లం ఉన్నది. ఫస్ట్ ఛానల్ లేదు పాప, ఫస్ట్ ఛానల్ జీ తెలుగు. నేను జీ 24 hours లో చేసేదాన్ని, ఇవతల బిల్డింగ్ లో, మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవారు. జీ ఆల్ఫా అండ్ జీ 24. జీ ఆల్ఫాగా ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. మీటు నేను ఆల్ఫాగా ఉన్నప్పుడు జీలో జాయిన్ అయ్యాను. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవాళ్ళు, ఒకే గల్లీలో ఉండేది పక్క పక్క. శైలేష్ అన్న నీకు హెడ్. నిజంగా. తర్వాత జీ తర్వాత ఈటీవీ 2 సఖీ తర్వాత దూరదర్శన్కి వెళ్ళాను నేను. దూరదర్శన్ తర్వాత మా టీవీ చేశాను, ఫిలిం న్యూస్. తర్వాత మా టీవీ తర్వాత జెమినీ చేశాను, మార్నింగ్ ఇలా జ్యోతిష్యము అలాంటి డివోషనల్ ప్రోగ్రామ్ అది చేశాను జెమినీ. తర్వాత TV1 దరువు చేశాను, 75 episodes విత్ ఫోక్ ఆర్టిస్ట్. TV9 వాళ్ళది కదా అది. TV9 వాళ్ళది, TV1 నుండి 75 episodes చేశాను. టీ న్యూస్ కి చేశాను, ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు దిగ్గజాలని, తెలంగాణ దిగ్గజాలని ఇంటర్వ్యూస్ ఒక 25 episodes చేశాను వాళ్ళకి, టీ న్యూస్ వాళ్ళకి. ఇలా ఎవరు ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ప్రోగ్రామ్. ఫ్రీలాన్సర్ కదా అంజలి, నేను ఈ ఛానల్కే వెళ్తాను, ఆ ఛానల్ నాకెందుకు, నేను పని చేస్తాను, డబ్బులు తీసుకుంటాను, వస్తాను అంతే. నాకు అయితే అద్భుతం ఏంటంటే తేజ సార్ టాలీవుడ్ ఛానల్ అనే ఒక ఛానల్ కి పని చేశాను, పిలిచారు. మా శర్మ గారిదేమో కదా టాలీవుడ్ ఛానల్ అప్పట్లో. శర్మ గారిది. అవును అవును. టాలీవుడ్ ఛానల్ కి పిలిచి కొత్తగా టాలీవుడ్ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో, నానా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటన్నా? కాదు నానా, మరి అమలు ప్రాంప్టర్ లేదు అన్నారు. 3, 4, 5 పేజీల స్క్రిప్ట్, ఒక్కొక్క బిట్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లు, ఒక్కో బిట్లో అయితే 2 పారాగ్రాఫ్లు ఒక బిట్టే. ఇది చిన్న చిన్న బిట్స్ గా చెప్పాలా? కాదు నాన్న, నువ్వు కాబట్టి నేను నీకోసం రాయించా. ఏం నా కోసం రాయించారా ఒకసారి చెప్పడానికి? సరే అన్నా చేస్తాను. కాదు నాన్న, నీకు మెమరీ గట్టిది రాని, నువ్వు చేస్తావని నీకోసం రాయించుకున్నాను. ప్రాంప్టర్ వచ్చింది కొన్ని రోజులకి, పెద్ద పెద్ద స్క్రిప్ట్లన్నీ నేను కూర్చుని బై హార్ట్ చేసి ఒక 5 minutes చూసుకోవడం, మళ్ళీ బిట్టి చెప్పేయడం, మళ్ళీ చూసుకోవడం. ప్రాంప్టర్ వచ్చింది టాలీవుడ్కి. వచ్చినాక కూడా నా బిట్లు నావే, ఏవి రాని ఉంటారు కదా, వాళ్ళకు 2 లైన్లు ప్రాంప్టర్లో వేసి, ఆ 2 ఫుల్ పేజ్ డైలాగ్స్ పేజే, ఫుల్ పారాగ్రాఫ్లు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ఫుల్ పేజ్ పారాగ్రాఫ్లు మనవి. అన్నా ఇంత పెద్ద స్క్రిప్ట్ కదన్నా, ఏందన్నా నువ్వు ఆ 2 లైన్ల కాళ్ళకి ప్రాంప్టర్ ఇచ్చావు నాకు ఇవ్వండి. వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడ రానా, నీకెందుకు వాళ్ళతో? చిచ్చి, వాళ్ళకు నువ్వు పోటీ పడుతున్నావా, పోటీ ఫీల్ అవుతున్నావు? నేను పోటీ ఎవరితో ఫీల్ అవ్వదే కదా, నాకు నేనే పోటీ. నేను ఎవరికి పోటీ కాదు, నాకెవరు పోటీ అని నేను ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీ. ఈరోజు నాకు రేపు నేనే పోటీగా ఇవ్వాలి. ఈరోజు ఇంత బాగా చేశాను, ఈరోజు 70 marks వేయించుకున్నాను అనుకోండి ఆడియన్స్ దగ్గర నుండి, రేపు ఖచ్చితంగా 72 దాటాలి. నేను మనమే టార్గెట్ పెట్టుకుంటాం, మనమే టార్గెట్.
ఇప్పుడు మనం వేరే వాళ్ళతో పోటీ పడితే నేను సుమక్కతో పోటీ పడాలి. కొండను చూసి ఏదో అయినట్టు. చాలా సీనియర్లే పాపా. వాళ్ళు ఎక్కడ, నేను స్కూల్లో ఉన్నప్పుడు సుమక్క వచ్చేసింది. ఇప్పుడు ఎవరున్నారు అంటే ఆవిడకి పెట్టుకోవాలి నేను పోటీ. ఆయన సో సుమక్క కూడా నా అంటే సేమ్ కాలేజ్. సుమ గారిని కూడా ఇంటర్వ్యూ చేశావు కదా పాపా. జయమ్మ పంచాయతీ. నాకు ఇవ్వని వాళ్ళు ఎంతో మంది గెస్ట్లు చంద్రబాబుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సిద్ధార్థని కూడా ఇంటర్వ్యూ చేసావు. నాకు దొరకని ఇంటర్వ్యూస్ ఎన్నో నీ షోలో చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది, ఇది నేను ఈ ఇంటర్వ్యూ నేను చేయలేకపోయానే అన్న ఫీలింగ్. అది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్ ఆబ్వియస్లీ, బట్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఆ ఫ్రీ ఫ్లో డైలాగ్స్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ. కొన్నిటికి స్క్రిప్ట్ దొరికిపోతుంది నాకు, ఇస్తారు. కొన్నిటికి వాళ్ళు కూడా బాగా హడావిడిగా ఉంటారు, కరెక్ట్ బ్రేకింగ్స్ ఉంటాయి న్యూస్ లో. వాళ్ళప్పుడే డిజిటల్ కి పరిగెత్తి పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అడిగితే అశోక్ అంటాడు, నీకు తెలుసు అసలు ఇంక నీకు అవసరం లేదు, నీకు తెలుసు అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా రాస్తానో ప్యాటర్న్ నీకు తెలుసు కదా, అంతే. ఇలా కానిచ్చినవి చాలా ఉంటాయి. కానీ ఆ ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుని నాకు ఆ ప్యాటర్న్ ని అలవాటు చేసిన నా స్క్రిప్ట్ రైటర్ నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా. నిజం. ఇంతకీ మీ ఊళ్ళో గుర్తుపెడతారా? సంగారెడ్డి వాళ్ళకి నేను 100% తెలీదు. తెలిసినా కూడా నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా అంటే నా జనరేషన్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు గుర్తుపడతారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అసలు నేను తెలియదు. చంద్రబాపురం సంగారెడ్డి అని తమ్నెల్ పెట్టండి, ఎందుకు గుర్తుపట్టవో చూద్దాం. చాలా వరకు తెలీదు. అంటే ఇప్పుడున్న పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళందరికీ. మా ఫాదర్ తెలిసిన వాళ్ళు సంగారెడ్డి, మేము లోకల్ కాబట్టి సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ మా నాన్న తెలుసు. మా నాన్న చాలా పాపులర్ మ్యూజిక్ టీచర్గా, మా నాన్న ఒక్కరే మొత్తం. సో మా నాన్న బాగా తెలుసు, మా నాన్న తెలిసిన వాళ్ళందరికీ నేను తెలుసు. ఇప్పుడు వస్తున్న పిల్లలు ఎవరికి నేను తెలియదు. కానీ సంగారెడ్డి ప్రజలంతా కూడా చాలా గర్వంగా చెప్పుకోగలిగే మీ చంద్రబాబు, మన చంద్రబాబు గట్టిగా మాట్లాడాలంటే ఎంతో గౌరవంగా, ఎక్కడా కూడా తన రెస్పెక్ట్ ని కొంచెం కూడా తగ్గించుకోకుండా ఇన్నాళ్ల పాటు మీడియాలో సస్టైన్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ డార్లింగ్, రియల్లీ. అంటే మనము ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మనతో అలాగే ఉంటారు. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఇప్పుడు నా కెమెరామెన్స్ ఉన్నారు, నేను అసలు ఎంత చేస్తానంటే, పెట్టనే పదం రైట్ కాదనుకుంటాను నాకు తెలుసు. కొన్ని వీడియోలు బాబోయ్ మెట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగేస్తూ ఉంటుంది పిల్ల, మామూలుగా తిరగదు. సమ్మర్ లేదు, వర్షం లేదు, చలి లేదు. పొద్దున్నంటే పొద్దున్న, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం అనుకున్నామ్మా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చాలా హెక్టిక్ అయిపోతుంది లైఫ్ అనిపిస్తుంటుంది నీకు షోస్ కొని చూసినప్పుడు. నిజంగా కదా, హెక్టిక్. అది చాలా టఫ్ జాబ్. పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఆన్ రోడ్ పబ్లిక్ లోకి వెళ్తే ఉంటుంది అంజలి, కష్టము మామూలుగా ఉండదు. కానీ వాళ్ళు ఎంత అభిమానాన్ని పెంచేసుకుంటే అంత దగ్గరగా వచ్చేస్తారు. వరంగల్లో నేను 2nd ఇయర్ బతుకమ్మ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ వరంగల్లో అమావాస్య రోజు, అంటే మనకు ఆ పెద్దల అమావాస్య అంటారు, పెత్రమావాస్య రోజు ఎవ్రీ ఇయర్ నేను ఆ 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్కి వెళ్తాను. సెకండ్ ఇయర్ జస్ట్ నేను ఫస్ట్ ఇయర్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ 2019, 2020 ఆ టైంలో, కరోనా తర్వాత ఇయర్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మధ్యలో ఎందుకో ఆగి ఇలా నీళ్లు తాగుతున్నాను. నేను నాకు గొంతు మాట్లాడి గొంతు ఎండిపోతూ ఉంటుంది. నేను నీళ్లు తాగుతున్నాను. వెనకాలకి ఒక ఆమె వచ్చి గట్టిగా పట్టుకుంది. అసలు అర్థం కాలేదు ఎవరు అంటే. నేను అనుకున్నా నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఎవరో నన్ను చూసి గుర్తుపట్టి నా దోస్తులు వచ్చారు, నన్ను పట్టుకున్నారని కూల్ గా చూస్తున్నాను. ఎవరిది అని మంచి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టింది. మీ అభిమాని తీరా చూస్తే, అమ్మ సారీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదురా అన్న. అక్క నాకు నువ్వు అంటే మస్తు ఇష్టం అక్క, నడు మా ఇంటికి పోదామంటది. వండి పెడతానలే మా ఆయన నడు కావాలంటాడు. మళ్ళీ పెళ్లికి నేను ఇట్లా వస్తాను, నేను డ్యూటీలో ఉన్నాను, నేను కవరేజ్కి వచ్చాను, 9 గంటల దాకా. నువ్వు ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా ఉంటాను అక్క, నడు పోదామంటది. వాళ్ళ అభిమానానికి అంత లేదు నిజంగా. ఇంత అభిమానం రావడానికి కారణం V6. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదంతా V6 నాకు అభిమానం రావడానికి ఒక త్రూ ఛానల్ అయితే, నా రాముడి బ్లెస్సింగ్స్ నా మీద ఎలా ఉన్నాయి. దేవుడు అలా బ్లెస్ చేశాడు అంతే. నేను పిచ్చిగా బిలీవ్ చేస్తాను దేవుణ్ణి. అంటే జనాలు అనుకుంటారేమో అంటే భక్తి పలు విధాలు, నాదో పిచ్చి భక్తి అనుకుంటాను. ఎవరేమనుకున్నారు సరే, నా భక్తి నాది. నాకు విపరీతంగా ఇష్టం రాముడు అంటే, వారాహిమాత అంటే చాలా ఇష్టం. నేను అట్లా నా పాజిటివ్ ఎనర్జీ అంతా నా దేవుడి పవర్. చాలా అవార్డులు వచ్చాయి కదా పాప, వాట్ అబౌట్ ద అవార్డ్స్? ఇదంటే ఏం చెప్తావు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే విశిష్ట మహిళా పురస్కారం March 8, 2023 ఐ గాట్.
కేటీఆర్ గారు ఇచ్చినట్టున్నారా? అది హైబిస్ టీవీ ఐబిస్ టీవీ అవార్డు. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ గారు ఇచ్చిందేమో హైబిస్ టీవీ అవార్డు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చింది 23లో. 23లోనే కేటీఆర్ గారు ఇచ్చారు హైబిస్ టీవీ అవార్డు. ఆయన నేను అవార్డు తీసుకోవడానికి మీ అమ్మ రాలేదా అని అడిగారు. అమ్మ నేనే కూతురు నేనే సార్ అన్నానంటే ఓ ఈ అవార్డు ఆ అవార్డు అనడానికి బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి. ఒక్కోసారి వరుసగా వస్తూనే ఉంటాయి, ఒక్కోసారి చిన్న బ్రేక్ వస్తుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయ్యా చాలా అవార్డులు. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు కన్నా మనకు పెద్ద అవార్డు ఏమీ ఉండదు. నిజం నిజం. నాకు అవార్డ్స్ ని నేను లెక్క పెట్టను, నేను ప్రజల అభిమానాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. కానీ ఇప్పటికీ అంటే మీ డైరెక్షన్ పార్ట్ ఇదంతా పక్కన పెట్టారా, లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా అవకాశం వస్తే? అంటే యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ వైపు నుండి ఇలా రావాల్సి వచ్చింది. కానీ నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను అంజలి. పీజీ డాన్స్ చేశాను ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి. డాన్స్ చేసిన తర్వాత నా జూనియర్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మా దాంట్లోనే ఉంటుంది. సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది మా డిపార్ట్మెంట్. నా జూనియర్ మాస్ కామ్లో ఉన్న నా జూనియర్ నందీశ్వర్ అనే ఒక పిల్లోడు నన్ను తీసుకెళ్ళి జీలో పరిచయం చేశాడు. నన్ను పరిచయం చేయడానికి కారణం ఏంటంటే వాడు ఒక ప్రోగ్రామ్ చేశాడు జూనియర్. చేసినప్పుడు యాంకరింగ్ నేను చేశాను ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో. మొత్తం మాకేంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కో లాస్ట్ లైన్ వచ్చి లాస్ట్ వర్డ్ వచ్చినప్పుడు అంటే పదం అక్షరం వచ్చినప్పుడు అంతాక్షరి అలా రౌండ్ అయ్యేది కదా. అలా 2 రౌండ్లు అంతాక్షరి నేను ఆడిస్తే ఆ ప్రోగ్రామ్ బిట్టి తీసుకెళ్ళి ఆయన ఇంటర్వ్యూ కోసం పెట్టుకున్నాడు పాపం, జాబ్ కోసం. అది ఏమైందంటే లక్కీగా క్లిక్ అయిందేమో. లక్కీగా క్లిక్ అయ్యి పాపం జాబ్ వాడికి రాకుండా యాంకరింగ్ నాకు వచ్చింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని. సో యాంకరింగ్ కి నన్ను మధుశ్రీ గారు పిలిచేశారు. ఓకే. పిలిచి నువ్వు చేస్తావా అంటే, అంటే బేసిక్గా నేను డాన్స్ అండి, నేను బయట ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను. అప్పటికి నేను భువనేశ్వర్లో చేశాను, తిరుపతిలో చేశాను, పూణేలో చేశాను, చెన్నైలో చేశాను, బయట పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను నేను. పర్ఫార్మెన్సెస్ పైగా పేమెంట్స్ కూడా మనకప్పుడు మంచిగా చేసే వాళ్ళకి పర్ఫార్మెన్స్ తో పాటు పేమెంట్ ఇస్తారు. సో నేను పేమెంట్స్ తీసుకుంటూ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను డాన్స్ లో. అంటే నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, వై షుడ్ ఐ అని అనుకున్నాను. చిన్న పేమెంట్ దానికోసం నేను ఎందుకు టీవీకి మేడం అంటే, లేదు సుజాత నువ్వు ఒక్కసారి ట్రై చేయి, నీ 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 ఫ్లో తెలుసా చాలా బాగుంది, నీ ఫ్లో బాగుంది, నీ ఫ్లో బాగుంది. సరే చూద్దామని వెళ్ళాము. మేకప్ వేశారు, కొంచెం హెయిర్ స్టైల్ చేశారు, ఇలా హెయిర్ అంతా స్ట్రైట్ చేశారు. వెళ్ళిన చుడిదార్లోని స్క్రీన్ టెస్ట్ చేస్తామని చేశారు. ఫస్ట్ ఒక కార్డు ఇచ్చారు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సో అండ్ సో బేబీకి వాళ్ళ అమ్మ నాన్న తరఫున ఏదైతే, అలాగే మా జీ తెలుగు తరఫున కూడా శుభాకాంక్షలు. ఇక ఒకటి 20 ఫోటోలు ఇచ్చారు. 20 ఫోటోలు వెనక నాకు బోర్ కొట్టింది అన్నాను. ఇంతేనా, ఇలాగే చదువుతూ ఉండాలా టెస్ట్ అంటే అని అంటేనే అప్పటికి నా పీజీ. లేదు ఇంట్రో చెప్పండి అన్నారు. ఇంట్రో చెప్పాను ప్రోగ్రామ్కి. వైండప్ చెప్పండి అంటే వైండప్ చెప్పాను. బ్రేకులు చెప్పండి బ్రేకులు. సరే ఇంకా మీరు వెళ్ళండి మీ టెస్ట్ అయిపోయింది అన్నారు. కట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఏంటి సార్ టెస్ట్ అన్నారు, మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు చెప్తారు అంటే, ఎల్లుండి పొద్దున్న 7:30కి జస్ట్ ఫర్ యూ చూసుకోండి జీ తెలుగులో అని చెప్పారు. టెలికాస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. అది నా టెస్ట్. అలా జరిగింది. సో టెస్ట్ తో సంబంధం లేకుండా మొత్తానికి లైవ్ అయిపోయింది. అదే 20 ఫోటోలు ఇస్తుంటే నాకైతే వచ్చింది. అవే స్క్రిప్ట్ చదవాలి కదా, పేర్లు మారుతుంటాయి. పేర్లు మారుతున్నాయి, ఇదే కదా పేర్లే మారుతున్నాయి కదా, ఇన్ని ఇస్తున్నారు ఏంటి వీళ్ళు, ఇంకొకటి చెప్పండి ఇంకొకటి చెప్పండి ఇంకొకటి చెప్పండి, 20 అయిపోయింది. అదే అలా జరిగింది. అనిల్ కుల్కర్ని నా ఫస్ట్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, అంటే నేను చేసిన జస్ట్ ఫర్ యూ డైరెక్టర్ అనిల్ కుల్కర్ని. అసలు ఎలా ట్రైన్ చేశారంటే, ఇంత పారాగ్రాఫ్ ఇచ్చి ఇది చూసేసి అలా నేర్చేసుకుని చెప్పేసేయాలి. అప్పుడు జీలో ప్రాంప్టర్ లేదు. నేను జీలో జాయిన్ అయినప్పుడు, నేను ఎప్పుడు జాయిన్ కాదు, నేను ఫ్రీలాన్సరే, నేను జీలో వర్క్ చేసేప్పుడు ప్రాంప్టర్ లేదు. కరెక్ట్. ఆ ప్రాంప్టర్ లేకపోవడం అనేది నా జన్మానికి ఎంత అద్భుతమైన విషయం అంటే, అంతే ఇప్పటికీ కూడా నేను 3 పేజీలు నేర్చుకుని 3 పేజీలు రాయగలను, 3 పేజీలు చెప్పగలను, అంత మెమరీ వచ్చేసింది. కరెక్ట్. అంటే బేసిక్గా మనం చదువుకోవడం వల్ల కూడా మనకు మెమరీ స్పీడ్ అవుతుంది. ఇలా నేర్చుకుని నేను చెప్పి నాకు అలా మెమరీ పెరిగిపోయింది. అలా స్టార్ట్ అయిన కెరియర్ ఇదిగో ఈ రోజు వరకు. నిజం, నాది పెద్ద జర్నీ అంజలి. నేను మధ్యలో ఒక 2 years శ్రీ బాబు కోసం గ్యాప్ తీసుకున్నాను, 2010 and 11.
ఆ 2 years నేనేమీ పని చేయలేదు. 2010 January to December, 2011 January to December, నేను 2 సంవత్సరాలు నా బేబీ కోసం కంప్లీట్గా వాడికి 2 years వచ్చేంత వరకు నేను పని చేయలేదు అసలు. సో అలా 9 అట్లా గ్యాప్ ఇస్తేను, 9 ఎండింగ్లో గ్యాప్ ఇస్తే 2011 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మెల్లిగా మళ్ళీ డీడీ నుండే స్టార్ట్ చేశాను. 2006 నుండి స్టార్ట్ అయిన నా జర్నీ 2025, 26 వస్తే 20 years. 2019 వరకు నేను వెయిట్ చేశాను. నా ఓపిక, నేను ఇది వదిలేసి ఏముందిలే పక్కకు పెట్టేసి యాంకరింగ్ వద్దు మనం నిమ్మలంగా కూర్చొని తాము దిగి తా అనుకుంటే శుభ్రంగా డబ్బులు వస్తాయి, 30 మంది పిల్లలు వస్తే చాలు 90,000 వస్తాయని నేను అనుకుంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు, ఇంటర్వ్యూలు చేసేదాన్ని కాదు. కానీ అంటే ఇప్పుడు నేర్పించే ఖాళీ ఉందా? 100% ఖాళీ ఉండడం అని కాదు. నేను ఏంటంటే నా కెరియర్లో నాకు అన్ని ABCDలు పెట్టుకుంటాను. నేను ఒకటి ఫస్ట్ ఇది చేస్తాను, ఇది కాలేదు ప్లాన్ B ఉంటుంది, నాకు అది కూడా కాలేదు ప్లాన్ C ఉంటుంది. ప్లాన్ C కూడా వర్కౌట్ కాలేదు, కూర్చొని దిగి తా అంటే అంతే కదా అంజలి. ఇప్పుడు ఇది రాలేదు, నేను యాంకర్ నవ్వలేదు, నేను ఏడ్చుకుంటూ కూర్చుంటానా? అదే కదా. చీచి, మా నాన్న అట్ట పెంచాడు ఏంటి మనం? అదే కదా, సింహాలలాగా పెంచాడు మా నాన్న. అది కాకపోతే ఇంకోటి చేయగలను. చిన్నది లేనంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వము. లైఫ్ ఇలా అయిపోయింది అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళము, సూసైడల్ టెండెన్సీ ఉండదు. అదే కదా. ఇప్పుడు పిల్లలు ఇది దొరకకపోతే సూసైడ్, ఇది అవ్వకపోతే సూసైడ్, ఫోన్ ఇప్పియకపోతే సూసైడ్ కూడా ఉంది మధ్యలో. వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయి, నాకు ఫోన్ ఇప్పియకపోతే నేను సూసైడ్ అయిపోతాను. మళ్ళీ అదే ఐఫోన్ కావాలి, మరి దానికి కూడా బాధే. సో అంటే ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం చదివే. పీజీ డాన్స్ చేశాను కాబట్టి ఏది లేకపోయినా డాన్స్ నేర్పించుకుని 1,00,000 సంపాదించుకుంటాను. కరెక్ట్. ఒకటి. ఇప్పుడు నేర్పిస్తున్నా లేదా చెప్పినా? లేదు, ఇప్పుడు నేర్పిస్తున్నాను అంజలి. అంతే. అంటే టైం ఉందేమో, ఒక గంట ఏదైనా పాసిబిలిటీ ఉందేమో, నేను ప్రాక్టీస్ చేయాలని. అంతేనా? నేను ఎప్పుడైనా అనుకుంటాను, ఈ జిమ్ కి వెళ్ళడానికి కుదరని రోజు అనుకుంటాను. ఇలా కుదరని రోజు ఎప్పుడైనా నేను ఒక్కసారి ప్రణమ్య శిరసాదేవో అని స్టార్ట్ చేస్తే బెటర్ కదా అనుకుంటాను. కానీ అసలు వీలు అవ్వట్లేదు ఇంట్లో. ఐ థింక్ ఒక 50 ఏమన్నా ఫ్రీ అవుతామేమో. ఇంకో 10 ఏళ్ళు ఉంది, నో ప్రాబ్లం. అదే 12 ఏళ్ళు ఈజీగా ఉంది. హ్యాపీ. అవును, నిజం. మెల్లిగా వేసేసుకోవచ్చు అప్పుడు. కానీ మీ అబ్బాయికి శ్రీశ్రీ అని పెట్టడానికి కారణం ఏంటి? మామయ్య పెట్టారు పేరు, శ్రీధర్ వాళ్ళ ఫాదర్ పెట్టిన పేరు అది. మామయ్య గారు ఎవరో తెలియదు కదా, దీక్షిత్ గారు. అతని సినిమాలో చూసారా? దీక్షిత్ గారు మురారి సినిమాలో ఫేమ్ మామయ్య బాగా. మురారి సినిమాలో పంతులు ఉంటారు కదా ఇంట్లో, శేషయ్య క్యారెక్టర్ పేరు, ఆయన శ్రీధర్ వాళ్ళ ఫాదర్. సో అలా మెట్టినిల్లు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ ఉంది. నిజం చెప్పాలంటే నేను 9th class లో ఉన్నప్పుడు మా మామయ్య దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. చిన్నప్పుడు 40 days కోర్స్ ఉండింది, మీడియా వర్క్ షాప్ ఆన్ యాక్టింగ్ అని. ఆ కోర్సులో నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఆర్పి పట్నాయక్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, సునీల్ గారు, ఇప్పుడు పుష్పాలో విలన్ సునీల్ గారు, సునీల్ అన్న, ఆర్పి అన్న, సందేశ్ అన్న అని ఇంకొక అతను, తను కూడా పెద్ద ఆర్టిస్ట్. తర్వాత శశాంక్ గారు, కమెడియన్ శశాంక్ గారు ఉంటారా, టీవీ యూనియన్, సినిమా యూనియన్, ఆ అన్న, సతీష్ రాజ్ అని ఇంకొక మా ఊరన్న, మా ఊరు సంగారెడ్డి పక్కనే పసల్వాది, ఆ అన్న తీసుకొచ్చి జాయిన్ చేశారు నన్ను. చిన్న నువ్వు ఇంట్లో జాయిన్ గా, నువ్వు మస్తు డాన్స్ చేస్తావు కదా, నీకు ఇది యూజ్ అవుతుంది. అలా ఒక 40 days కోర్స్ చేసేసి వెళ్ళిపోయాను 9th class లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు మామయ్య ఇంకొక నాటకం చేయడానికి పిలిచారు నన్ను. అప్పుడు రైల్వే కాలేజ్లో ఉన్నప్పుడు పిలిచారు, అప్పుడు ఒక నాటకం చేశాను. అలా నేను మామయ్య స్టూడెంటే. యాక్టింగ్ వైపుకి వస్తే మామయ్య స్టూడెంటే ఫస్ట్. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నాను, గోల్డ్ మెడల్ కొట్టాను యూనివర్సిటీది. వస్తూ యూట్యూబ్లో చంద్ర వీడియోస్ అని కొడితే ఒకటి నాటకం వచ్చింది, చెక్మేట్ నాటకం వచ్చింది. దానికి డైరెక్షన్ అంతా మీదే అని చెప్పని ఆ వీడియోలో చూసాను. చెక్మేట్ డైరెక్షన్ చేసింది ఇప్పుడు నా PhD గైడ్ ఎవరైతే ఉన్నారో కోట్ల హనుమంతరావు గారు, మా తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఆయన చెక్మేట్ డైరెక్టర్. ఓకే. నేను, నా హస్బెండ్ బీచరాజ్ శ్రీధర్ గారని ఇంకొక మంచి ఆర్టిస్ట్ అన్న, వాయిస్ కానివ్వండి అన్న, ముగ్గురం చేసాం. ముగ్గురే క్యారెక్టర్లతోటి బ్యూటిఫుల్ డ్రామా, అది దద్దరిల్లిపోద్ది నాటకం. కానీ ఇప్పటికీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చాలా టైం తీసుకోవాలి అంజలి. స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇంటర్వ్యూ అనుకో, నా క్వశ్చన్స్ నువ్వు, నీ క్వశ్చన్స్ నేను, చదువుకున్నామా, రాస్తున్నారా, 2 గంటలు అయిపోతుంది.
అయిపోతుంది. నాటకం అనేసరికి 40 నుండి 70 పేజీల స్క్రిప్ట్ ఉంటుంది. నా పాటకి ఇప్పుడు ఒక ఫీమేల్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్ అయితే 80 నుండి 90 డైలాగులు ఉంటాయి. ఒక డైలాగ్ ఏమండి అని మాత్రమే ఉండొచ్చు, రెండో డైలాగ్లో ఓ పారాగ్రాఫ్ ఉండొచ్చు, మూడో డైలాగ్లో పేపర్ అంతా మనదే ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అద్భుతం అక్కడ. నాటకానికి రిహార్సల్ ఇవ్వాలి అంటే ఒక 30 days అట్లీస్ట్. రిహార్సల్స్ కే చాలా పట్టేస్తుంది. 15 days రిహార్సల్. పైగా మన స్క్రిప్ట్ మనం చదువుకున్నా మనకు కరెక్ట్ గా క్యూ ఎదుటి క్యారెక్టర్ మన పక్క క్యారెక్టర్ ఇవ్వకపోతే అంతా ఓం నమ శివాయ. మళ్ళీ మొదటే. నేను ఒక్కోసారి పక్క వాళ్ళు 3-4 డైలాగులు దాటిపోతే మీరు 4-5 అడుగులు ముందుకెళ్ళిపోయారండి అంటారు. కొన్నిసార్లు అయితే ఒక 3 పేజీల ముందుకెళ్ళిపోతారు, మీరు 3 పుటలు దాటిపోయారండి అంటారు. ఇలా స్టేజ్ మీద జరిగే అద్భుతాలు కూడా చాలా ఉంటాయి. ఒకరోజు భాగమతి నాటకం వేస్తున్నాను, సత్కళాభారతి సత్యనారాయణ గారు డైరెక్టర్, విజయ్ కుమార్ గారని, పిఎస్ విజయ్ కుమార్ గారని, ఆయన ఒక క్యారెక్టర్, పర్టికులర్ క్యారెక్టర్ భాగమతిని భయపెడుతుంటాడు. ఆయన ఒక్క డైలాగ్ ఏది గుర్తుంటే అది, ఎనీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే స్టేజ్ మీద చేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. చాలా చాలా. కానీ నేను నీకు నా ప్రాబ్లం చెప్తాను. ఆయన ఏం చేశారంటే, ఇక్కడ నేను వచ్చి నా డైలాగ్ చెప్పాక ఆయన ఏమే భాగమతి నీకు పట్వారి నచ్చుతలేడు కానీ ఆ కుతుబ్ షా కొడుకు కావాలనా అని వస్తాడు. ఆయన రావాలి, మేమిద్దరం కాన్వర్సేషన్ చేసుకుంటున్నాం, భాగమతి రాగమతి అక్కా చెల్లెలు, వీళ్ళిద్దరూ కాన్వర్సేషన్ నడుస్తుంది, ఆయన రావాలి. ఆయన రాడు. అరే ఎంతసేపు మాట్లాడుకుంటాము, రావయ్యా నేనేమో వద్దక్క నాకు ఆ పటేల్ వద్ద. ఈ పటేల్ సల్లగుండా రాడే, ఎందుకు రావట్లేదు ఆయన? ఇంతకీ ఆయన మర్చిపోయాడు, ఎంట్రీ మర్చిపోయాడు. రియల్ స్టేజ్ మీద రవీంద్ర భారతిలో, మన నాటకాలన్నీ రవీంద్ర భారతిగా, రవీంద్ర భారతిలో రాడు. నాకు అసలు కోపం వచ్చి ఆ పట్వారే వద్దు, ఆ పట్వారు నా జీవితంలో లేడవే అని చెప్తుంది. బగబగ పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు చేయి గట్టిగా. చెప్పానా నాకు పట్వారి వద్దని, చూడక వచ్చాడు మళ్ళీ. అమ్మా దాన్ని మేనేజ్ చేసా మొత్తానికి. అలాగా దేవుడా ఎన్ని మేనేజ్ చెయ్యాలి. స్టేజ్ చాలా టఫెస్ట్ జాబ్. పక్కన ఒకవేళ గ్రూప్ డాన్స్ అయినా కూడా ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ కలిపేసుకోవచ్చు, లెఫ్టో రైటో, వాళ్ళ లెఫ్ట్ హ్యాండా లెఫ్ట్ లెగ్గా చూసుకుని కలిపేసుకోవచ్చు. కానీ నాటకం అంజలి 15 రోజులు మినిమం ప్రాక్టీస్ చేయాలి. నాలాంటి స్పీడ్ అమ్మాయిలు కనీసం 5 రోజులు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫస్ట్ పీజీ డాన్స్ చేసిన తర్వాత యాంకరింగ్ లోకి వచ్చాను. అలా అంటే అనుకోకుండా వచ్చిన యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత బాగా ప్రోగ్రామ్స్ చేసేస్తూ ఉన్నాను. దూరదర్శన్ ఆలాపన అనే ప్రోగ్రామ్ చేశాను. ఓకే. చిన్న పిల్లలందరూ పాడేవారు. సాలూరి వాసురావు గారు జడ్జి. ప్రోగ్రామ్ ఒక 580 ఎపిసోడ్స్ చేశాను నేను కంటిన్యూస్ గా 3 years. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చింది మనకి. 326 ఎపిసోడ్స్ కి అవార్డు వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ పెట్టి డాక్టర్ సి నారాయణ రెడ్డి సార్ ఆయన అవార్డు ఇచ్చేటప్పుడు, సరస్వతి దేవిలాగా చెప్తావు, ఎంత బంగారు తల్లిలాగా మాట్లాడతావు, ఎంత స్పష్టంగా చెప్తావు అన్నారు. ఇంటికి వచ్చాక మామయ్య ఆయన ఏదో నువ్వు బాగా తెలుగు చదివేసుకున్నావు అనుకున్నారు. అలాంటి ఒక జ్ఞానపీఠ అవార్డీయే నిన్ను అలా అన్నందుకు నువ్వు చదువుకోవాలి కదా సుజాత, ఎంఏ తెలుగు చదవమ్మా నువ్వు, నీకు పోలేడు మెమరీ, నువ్వు చదివేస్తావు చదువు. అలా అనుకోకుండా ఎంఏ తెలుగు చదివేశాను. దాంతోపాటు ఎంఏ తెలుగు చదువుకున్న తర్వాత when I was in pregnancy నాకు బోర్ అయిపోతున్నాను. నాకు 2 పీజీలు ఉన్నాయి అప్పటికే. బోర్ అయిపోతున్నాను. ఏంటి వింటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నా ప్రెగ్నెన్సీలో నాకు మొత్తం ఏంటంటే బుర్రా సాయిమాధవ్ గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్. ఆ తాతయ్య గారు వచ్చి నాకు రామాయణం చెప్పేవారు. రోజు సాయంత్రం 2 గంటలు రామాయణం వినేదాన్ని కూర్చుని. అది లేదంటే బుడుగు, బాపురమణ గారు వాళ్ళు రాసిన బుడుగు, రోషనారా, సామ్రాట్ అశోక్, తర్వాత సామ్రాట్ పృథ్వీరాజ్, ఇలాంటి హిస్టారికల్ బుక్స్ అన్ని ఇవన్నీ చదివేసేదాన్ని. లేదా ఇళయరాజా గారి మ్యూజిక్ వినేదాన్ని. నాకు మ్యూజిక్ టేస్ట్ ఎక్కువ కాబట్టి, నా బేస్ కూడా మ్యూజికే కాబట్టి నేను మ్యూజిక్ వినేదాన్ని. ఇవన్నీ చేస్తున్నాను కానీ ఎక్కడో వెలితి కొట్టింది నాకు. నాకేమీ ఆనట్లేదు శ్రీధర్, నేను ఖాళీగా ఉన్నాను, బాబు పుట్టాడు కానీ నేనంతా నా జీవితం అంతా ఇదేనా, వాడితో ఆడడము పాడడము అన్నట్టుగా ఉంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంటే నా హస్బెండ్ అన్నారు, నువ్వు జర్నలిజం ఎందుకు చదవద్దు, డిస్టెన్స్లో జర్నలిజం చదివేసాయి కదా, ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు, నువ్వు ఎట్లాగో ఇట్లా ఈ పుస్తకాలన్నీ చదివే బదులు ఆ పుస్తకాలు చదువుతావు కదా. సరే జర్నలిజం చదివాను.
తెలుగు యూనివర్సిటీ నుండి ఎంసీజే. ఏది చదివినా మనం ఫస్ట్ క్లాస్ మనకు పడాల్సిందే. అంతే 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 ఫస్ట్ క్లాస్ కన్నా తక్కువ ఉంటే మళ్ళీ మనసు సెట్ అవ్వదు, అసలు గాలి గాలి అయిపోదు ప్రాణం అంతా. అంటే మనం అంత 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 పిచ్చోళ్ళ లాగా చదువుతాం. మరి 15 రోజులు డోర్ వేసేసుకుంటే అదేదో నరసింహ సినిమాలో నీలాంబరి వేసుకున్నట్టు జుట్టు కూడా దువ్వుకుని నేను తిన్నానా చదువుకున్నానా పడుకున్నానా, తిన్నానా చదువుకున్నానా పడుకున్నాను. ఆ 15-20 డేస్ నాకు కిచెన్లో ఏముందో తెలియదు, మా అబ్బాయి ఏం తింటున్నాడో తెలియదు, వాళ్ళే చూసుకునేవాళ్ళు. అత్తయ్య, మామయ్య, శ్రీధరు. 15 రోజులు 20 రోజులు నాకు అలా ఎగ్జామ్స్ ఉంటే అలా చదివేదాన్ని, అలా రాసేదాన్ని, అయిపోయేది. ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా పడేది. సూపర్. తెలుగు చదివాను. మామయ్యకి ఒకరోజు ఆలోచన వచ్చింది, ఎవరు బయట ఏదో అన్నారు ఆయన్ని, దీక్షిత్ గారు వేరే వాళ్ళ ఆడపిల్లలందరినేమో థియేటర్కి రావాలి అంటారు, వాళ్ళ కోడలేమో టీవీ యాంకర్, వాళ్ళ అబ్బాయి ఏమో సినిమాలకి పనిచేస్తాడు, ఈయన మాత్రం అందరినీ నాటకానికి రమ్మంటారు అని. ఇంటికి వచ్చి అన్నారు, మీ ఏం చేస్తారో నాకు తెలీదు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు థియేటర్ పీజీ చదవాలి మన ఇంట్లోంచి అంటే. ఆ రోజు మా ఆయన మా ఆయన అప్పుడు మా మామయ్యతో ఏమీ మాట్లాడకుండా లోపలికి వచ్చాక నాతో, నీ దండం పెడతా, నీకేం కావాలంటే చేసి పెడతాను, నేను మాత్రం నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం చదివేసి, నేను మాత్రం చదవను సుజాత. 4వ పీజీ అలా అయ్యింది. ఎంఫిల్ చేశాను ఫోక్ ఆర్ట్స్లో. నా ఫోక్ ఆర్ట్స్ ఎంఫిల్ కూడా మెదక్ జిల్లా స్త్రీల జానపద కళారూపాలు పరిశీలన అనేది నా టాపిక్. మెదక్ జిల్లాలో ఏ అయితే ఫీమేల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద నేను రీసెర్చ్ చేశాను. నా ఎంఫిల్ అది. తర్వాత పిహెచ్డికి నేను పీజీ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత పిహెచ్డి ఆలోచన వచ్చింది, మనకు గోల్డ్ మెడల్ వచ్చిందంటే మనం చదవచ్చు ఇంకా. పిహెచ్డి అప్లై చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న పిహెచ్డి టాపిక్ ఏంటంటే తెలుగు నాటకరంగ ఆచార్యులు సమగ్ర అధ్యయనం. అయితే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. స్కూల్లో నాటకం నేర్పించిన గురువు గారు కూడా గురువుగారి నాటకరంగ ఆచార్యుడే ఆయన కూడా. అయితే ఆచార్యుడు అనే పదానికి పర్ఫెక్ట్ ఇదేంటంటే ఉన్నత స్థాయిలో, ఇప్పుడు మనకి యూనివర్సిటీలో ఉండేటటువంటి ఫ్యాకల్టీని, ప్రొఫెసర్స్ని మాత్రమే తెలుగులో రాసేటప్పుడు, ఇంగ్లీష్లో రాసేటప్పుడు ప్రొఫెసర్ సో అండ్ సో అని రాస్తారు, తెలుగులో రాసేటప్పుడు ఆచార్య అని రాస్తారు. కరెక్ట్. సో నా పరిధి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ నాటక రంగం ఉన్న డిపార్ట్మెంట్, థియేటర్ ఆర్ట్స్ ఉన్న డిపార్ట్మెంట్, అందులో ఆచార్యులుగా పనిచేసిన వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, నాటకంలో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది నా రీసెర్చ్. సో ఫస్ట్ చాప్టర్ రాశాక పెద్ద గ్యాప్ తీసుకున్నాను, ఒక సంవత్సరంన్నర బిజీగా ఉంది. తర్వాత మళ్ళీ మొన్న మెల్లిగా సెకండ్ చాప్టర్ రాశాను. మా గురువుగారు భా అన్నారు, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు, ఏమన్నా అనడానికి ఏమో కోపం ఇబ్బందిగా ఉంది, నీకు నేను చెప్పాలా, నువ్వు చెయ్యాలి కదా అన్న తర్వాత మా గైడు సరే, ఆయన స్ట్రిక్ట్గా చెప్పారు, నాకు నువ్వేం చేస్తావో తెలీదు, మే లోపల నాకు పిహెచ్డి థీసిస్ కావాలి. ఫస్ట్ సెమినార్ కూడా ఇచ్చేసాను, సెకండ్ సెమినార్ ఇవ్వాలి, ఫైనల్గా థీసిస్ సబ్మిట్ చేయాలి. ఇది పిహెచ్డి అయిపోతే పేరు పక్కన డాక్టర్ సుజాత అని రాసుకోవాలి. ఇది మా డాడీ కోరిక. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ సుజాత అవుతారనమాట. డాక్టర్ అయ్యే వరకు ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వను. కానీ ఐ థింక్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు ప్రస్తుతానికి పైప్లైన్ ఉన్న మూవీస్ అంటే ఏం చెప్తారు? 10-11 మేబీ. లాస్ట్ మూవీ వచ్చేసి స్కైల్యాబ్ చేశాను. స్కైల్యాబ్ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ చేశాను, పెద్ద నరేష్ గారి వైఫ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, మంచిగా డైలాగ్స్ అదంతా బాగా ఉంది, పర్ఫార్మెన్స్ కి కొంచెం స్కోప్ ఉంది. ఒక 5-6 డేస్ వర్క్ చేశాను. బట్ మార్టిన్ లూథర్ కింగ్ బాగా కొంచెం, స్కైల్యాబ్ కూడా మంచి పేరు. స్కైల్యాబ్ సత్యదేవ్ గారు ఆయనతో ఉండింది కాంబినేషన్ అంతా కూడా. ఇందులో అంతా నరేష్ గారితో కాంబినేషన్. ఇప్పుడు సూర్య బి పాజిటివ్ అని ఒక సినిమా చేస్తున్నాను. సూర్య బి పాజిటివ్ లో నేను అమ్మని హీరోకి. నేను హీరోకి అమ్మగా ఫస్ట్ అయితే నేను జనరల్గా అయితే ఆల్రెడీ నేను టీవీలోనే చంద్రబాగా చేస్తున్నాను, ఇంకా మళ్ళీ ఎందుకు హీరోకి మదర్ అని అనుకున్నాను. కానీ వాళ్ళు కథ చెప్పిన తర్వాత సుబ్బా మాధవరపు అని ఆయన యుఎస్ నుండి వచ్చారు డైరెక్టర్. నాకు చరణ్, ఆ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో అబ్బాయి, ఆ చరణ్ వచ్చి నాకు కథ చెప్పారు, మేడం నేను మీకు కథ చెప్తాను, మా మదర్ మీలాగా ఉండాలి అంటే. ఇప్పుడు నన్ను మీరు చంద్రబాగా చూసి అలా అనుకుంటున్నారు, నేను అలా ఉండను, చంద్రబాలాగా నేను ఉండను, నేను నాలాగా ఉంటానంటే, నాకు మీరు ఎలా ఉంటారో కూడా తెలుసు మేడం, ఇలా ప్రశాంతంగా ఫేస్ ఉండాలి, అలా చూస్తే ప్రశాంతంగా అనిపించాలి, సైలెంట్గా ఉండాలండి. ఎక్కడ సైలెంట్ ఏం కథ, నా లొడలోడ అల్లరిపిల్ల అయితే ఎక్కడ ఫుల్, నా లొడలోడకి ఆ సైలెంట్ ఎక్కడ సుట్టడం లేదు మేడం, మీరే యాజ్ ఇట్ ఈజ్ నేను ఉన్నట్టుగానే, కాకపోతే పెద్ద బొట్టు పెద్ద కమ్మలు చేశారు. బట్ క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు స్కోప్ ఉన్న క్యారెక్టర్. అంటే ఆ సినిమాలో ఒక 4-5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే అందులో నాది ఒక మెయిన్ క్యారెక్టర్.
అయిపోయిందా షూటింగ్ మొత్తం? ఇంకో 2 days ఉంది. అది అయిపోయిన తర్వాత ఇక నేను రైట్. అంటే నాకు ఇంట్రెస్ట్ సినిమాలు చేయడం. అంటే నన్ను చూసి అందరూ చంద్రబాబు అనుకుంటారు. అదే కదా. సో నేను ఎలా ఉంటాను అనేది మర్చిపోయి ఒకసారి పాపం బోయపాటి సార్ పిలిచారు. పిలిచి అఖండ సినిమాలో ట్రైబల్స్ లో పిల్లోడు చనిపోతాడు, వాళ్ళ మదర్, ఆమె క్యారెక్టర్ కోసం అని పిలిచారు. పిలిస్తే నేను ఇలా చుడిదార్ వేసుకుని వెళ్ళిపోతే రమ్మన్నారు సార్ అని అంటానే నన్ను పంపించారు. నేను చెప్పాను V6 చంద్రబాబు అంటే వాళ్ళు లోపలికి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను వేరే వాళ్ళని పిలిచానమ్మా అన్నారు. అంటే సార్ నేను సుజాత అంటే అదేనమ్మా సుజాతని కానీ నేను V6 చంద్రబాబుని పిలిచాను అన్న. నారాయణ, నువ్వు అదే సరే వెళ్ళిపోతే సరిపోయేది పాప. ఆ గెటప్ లో వెళ్తే సరిపోయేదా? ఎందుకు వచ్చిన బాధలు నీకు? చెప్పాను సార్కి, చెప్పాను సార్ సుజాత నేనే చంద్రబాబు నేనే చేస్తాను నాకు అది కదా. పాపం అలా అన్న తర్వాత నేను సార్ని అడిగాను. చాలా నేను అసలు బిలీవ్ చేయలేదమ్మా, ఆ క్యారెక్టర్కి నువ్వు సూట్ కావు, అది చాలా ఏజ్డ్ క్యారెక్టర్, 60 ఏళ్ల క్యారెక్టర్, అది నేను చంద్రబాబు అనుకుని రమ్మన్నాను అన్నారంటే సరే సార్ ఓకే అంటే నువ్వు అఖండాలో బాలకృష్ణ గారి సిస్టర్ క్యారెక్టర్ చేద్దువు కానీ అన్నారు. చెయ్యను సార్. ఎందుకు? వద్దు సార్, నాకు ఇట్లా పూలు పెట్టుకొని లిప్స్టిక్ వేసుకొని కాటుకు వేసుకొని అందంగా తయారయ్యి అట్లా వెనకాల నిలబడ్డం నాకు ఇష్టం లేదు సార్, ఒక్క సీన్ అయినా ఇవ్వండి. ఒక డైలాగ్ ఉన్నదన్నా, డైలాగ్ ఉండాలి, నాకు ఇంపార్టెన్స్ ఉండాలి, ఇవ్వండి అంటే ఇంత గట్టిగా నవ్వేశారు బోయపాటి సార్. గట్టిగా నవ్వి నన్ను ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఇలా అడగలేదు అన్నారు. ఏమో సార్ నాకు అంటే ఎందుకమ్మా అట్లా ఎందుకు ఆలోచిస్తున్నావు, చాలా మనీ వస్తుంది కదా ఆ క్యారెక్టర్, మనీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా సార్ ఫర్ మీ, నాకు రికగ్నైజేషన్ కావాలి సినిమా చేస్తే. అమ్మో నేను చేసా అలా డబ్బుల కోసం ఆ క్రౌడ్ లో నుంచి చాలా చేశాను అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం మాట చేశాను చాలా. తర్వాత అందరూ చెప్పగా అంటే మనకు కూడా తెలియాలి కదా ఫీలింగ్, యాక్చువల్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ అనేది తెలిసినప్పుడు మనమే వెళ్ళం. ఇంకా నేను అందుకని నాకు ఇంపార్టెన్స్ ఉంటేనే, నా మీద ఉంటేనే చేస్తాను, లేకుంటే చెయ్యి. వాయిస్ ఇచ్చాను కానీ వాయిస్ ఇచ్చిన తర్వాత కూడా నా వాయిస్ నాకు ఇవ్వడం ఓకే. విరాట పర్వానికి ఒక వాయిస్ ఇచ్చాను ఈశ్వరీరావు గారికి, సాయి పల్లవి మదర్కి విరాట పర్వంలో నేను ఇచ్చాను వాయిస్. ఆ తర్వాత అక్షర గారి సినిమా షరతులు వర్తిస్తాయికి ఆయన పిలిచారు, చేయించారు ఆయన కూడా. కానీ నా వాయిస్ ఆవిడకి ఎంత బాగా సూట్ అయిందో నేను అనుకున్నాను బాబోయ్ ఈవిడ అంటే. కానీ ఆవిడికి వాయిస్ ఇవ్వడం అంజలి ఎంత టఫ్ తెలుసా. ఆవిడ కళ్ళతో ఎక్స్ప్రెషన్, బాడీతో ఎక్స్ప్రెషన్ బాడీతో నటిస్తున్నారంటారు కదా, ఆవిడ అలా బాడీతో కూడా నటిస్తారు. ఆవిడికి నాకు చెప్పడానికి ఆవిడ డెలివరీ పెయిన్స్ చెప్పాలి, పెయిన్స్ కి వాయిస్ ఇవ్వాలి, అరవాలి, కష్టం. తర్వాత బిడ్డ నీళ్లలో పడిపోతుంది, చెరువులో పడిపోద్ది సాయి పల్లవి, ఏడుపు, గట్టిగా ఏడవడము అరవడము ఇలాంటివన్నీ చెప్పాను ఆవిడకి అలా అరుస్తూ ఏడుస్తూ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. కానీ వేణు ఉడుగుల సార్ అని చెప్పారు, సార్ ఇది ఇలా ఒక్కొక్కటిగా చెప్తే కష్టంగా ఉంది సార్, నేను స్ట్రెచ్ చెప్తాను, 2-3 సార్లు చెప్తాను స్ట్రెచ్, మీరు ఏది నచ్చితే అది తీసుకుందరు సార్ అంటే, నువ్వు చెప్పు నా చెప్పు ఏం పర్వాలేదు, నువ్వు చెప్పడమే కావాలి నాకు అన్నారు. సో నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చి ఒక సాయి పల్లవిని ఇలా జుట్టు పట్టుకుని లాక్కొస్తుంది వెనక్కి, వాళ్ళ నాన్న మీదకి ఎగబడిపోతుంటే అమ్మాయి నాయన మీదకి ఎగురుతావా అని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వేసి చీపురు కట్ట తీస్తుంది. అమ్మ ఆ క్యారెక్టర్ ఆ సీన్ కి చెప్పాలంటే నేను చెప్పాను సార్ మొత్తం సీన్ అంతా గుంజి చెప్తాను, మీకు ఆంతే ఆనింది లేకపోతే మళ్ళీ చెప్తాను అని. సరే నాన్న చెప్పు అన్నారు. అట్లా ఆయన అక్కడ కూర్చున్నారు. నేను 1, 2, 3 సార్లు, సెకండ్ టైంకి సెట్ అయిపోయింది. నేను 3 సార్లు చెప్తాను సార్, మీకు ఏం ఫికర్ అది, మీకు ఇది కూడా నా చెప్పకపోతే మళ్ళీ చెప్తాను, వద్దు సుజాత అదిరిపోయింది చాలా అన్నారు. అమ్మో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. సాయి పల్లవి మదర్ క్యారెక్టర్ లో ఈశ్వరీరావుని చూసి కూడా అందరూ చంద్రబాబు అవునా ఇది చంద్రబాబు వాయిస్ అని గుర్తుపట్టేశారు పబ్లిక్. అదే చంద్రబాబు ఆహా చూసిన వాళ్ళందరూ అక్క గొంతు మంచిగా ఉంది, అక్క సూపర్ చెప్పిన. ఓకే వెరీ హ్యాపీ. అది దేవుడు బ్లెస్సింగ్స్ అంతే, మనం చేసింది సక్సెస్ అవ్వడం అంటే దేవుడు పైనుండి బ్లెస్ చేయడమే. కానీ ఈరోజు ఇంత మంచి కాన్వర్జేషన్, ఎప్పుడు చాలా సీరియస్ ఇంటర్వ్యూలు చేసి సరదాగా ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి, ప్లెజెంట్ గా ఉండే ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది. అలాంటి ఒక హాయిగా ఉండే మంచి కాఫీ లాంటి ఒక మంచి ఇంటర్వ్యూ ఈరోజు మీతో చేయడం జరిగింది. చాయ్లో బిస్కెట్లు తినాలని కోరిక ఉండేది, డాడీ అసలు ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడన్నా తెలియకుండా మా అమ్మ చాయ్లో ఇలా ముంచుకొని తినేవాళ్ళం. సో డాడీ లేరు కానీ అమ్మ ఉంది, కొంచెం హెల్దీగా లేరు ఇప్పుడు, కొంచెం డయాబెటిక్, తను హార్ట్ ప్రాబ్లం అలా ఉన్నారు. బట్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంజలి,
అంటే నాకు ఇలా కష్టాల కడలిలోంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా మనం ఏంటంటే మా ఫాదర్ ఎడ్యుకేటెడ్, మా నాన్న టీచర్, మా అమ్మ క్రాఫ్ట్ టీచర్, మామూలుగా ఇలా టైలరింగ్ టీచర్ ఉంటారు కదా, అమ్మ టైలరింగ్ టీచర్. వీళ్ళు ఇలా ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలా తీసుకువచ్చేయడం అనేది నిజంగా గ్రేట్. ఏదైనా కూడా ఇది నా గెలుపు అనో నా అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవ్వను. నేను ఏది చేసినా మా ఫాదర్ ఆశయం, మా డాడీ స్వెట్ నా మీద పెట్టిన డబ్బు మొత్తం, నా డాన్స్కి కానీ నా థియేటర్ చదువుకి కానీ నేను ఏది చదువుకున్నా మా నాన్న డబ్బులు మొత్తం. ఈరోజు నేను ఏం సంపాదించినా అదంతా మా నాన్నది కదా. సో నాకు నాన్న అలా లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు. నాన్న ఈ ఫీల్డ్లో లేకపోయి ఉంటే ఈరోజు సుజాత డాన్సర్ గాను, సింగర్ గాను, ఫోక్ పాడడంలోనూ, ఫోక్ చదవడంలోనూ ఎక్కడా ఉండేది కాదు. ఎక్కడో శుభ్రంగా పెళ్లి చేసుకుని శుభకలాగా ఉండేదాన్ని లోపల. అలా రియల్లీ సుజాత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. ఎక్కువ ఇబ్బంది పెడితే మాత్రం ఈసారి క్షమించేసే. అట్లాంటిది ఏం లేదు, హ్యాపీ నిజంగా. అంటే నేను కూడా ఇప్పటి వరకు ఇంటర్వ్యూ అంటే కొంచెం బెరుకుగా ఉండేది. ఎందుకంటే అంజలి, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేసేస్తాం. అవునవును, థంబ్నెయిల్స్ రకరకాలుగా పెట్టి నేను ఏం చేసినా ఇదంతా మా నాన్న స్వెట్, మా నాన్న కష్టం, మా నాన్న డబ్బు అన్నాను అనుకో, పక్కన నేను రాస్తాను. ఇప్పుడు కంటెంట్కి నేను నేమనిస్తాను, ఏది చేసినా మా నాన్నదే, నా మొగుడిదేం లేదంటున్న చంద్రబాబు వేసుకుంటే. అలాగే ఉన్నాయి పరిస్థితులు. అమ్మా నా ప్రోగ్రామ్ కలా ఉండదు. నేను ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఐ నో. హ్యాపీ ఉమెన్స్ డే, లవ్ యూ ఆల్. మీరందరూ బ్లెస్ చేస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మీరందరు టీవీలో నన్ను చూస్తేనే, ఫోన్లలో నన్ను చూస్తేనే ఇక్కడున్నా. మీ ప్రేమ ఎప్పుడు ఇట్లనే ఉండాలా. ప్లీజ్ నన్ను బ్లెస్ చేస్తూనే ఉండండి. మీరందరు బ్లెస్ చేస్తే నన్ను దేవుడు ఆటోమేటిక్గా బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నువ్వు నాకు వెనకటి పరిచయం, జీ నుండి పరిచయం లేకపోతే ఈరోజు నేను ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు. చాలా డీసెంట్గా ఇలా కూర్చుని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని. అంటే మేము యాక్చువల్గా మాది సంగారెడ్డి. నేను పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చేసాక అని ఇలా మాట్లాడేదాన్ని. అంజలి కాబట్టి ఇలా కూర్చున్నాను ఫ్రీగా. సరే, ఇప్పుడు చంద్ర రియల్ రూపం తెద్దాం ఒకసారి. అంజలి చాలా మందిని ఇంటర్వ్యూ చేసింది కాబట్టి చంద్ర వచ్చి అంజలిని ఇంటర్వ్యూ చేస్తే, బాగున్నా బుజ్జి శనార్థులు, అమ్మా ఓ అమ్మ శుద్ధం మందిని ఇంటర్వ్యూలు చెయ్యవేమో, నీ పాడుగాను ఏం చేస్తావు, ఇంట్లో వంటగింట చేస్తావా మీ ఆయనకు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరికి మనం షాయిగా పోయాలంటే నువ్వే కాసిపోతావా, లేకుంటే వీళ్ళు పనులు తీసుకొచ్చిపోతారా? లేదు, నేనే. ఈడ ఆఫీస్ లో పోయి పెట్టుకున్నావు? లేదు. మరి నువ్వే వస్తా అంటున్నావు, నువ్వే వస్తా అంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి అంత షాయి వచ్చాడు అంత నీ పని అనుకుంటున్నా. అదే కదా. లేదు, ఉమెన్స్ డే రోజు షాయిగా ఏం చెయ్యకు, మీ ఆయనకి చెప్పు, అందులో స్విగ్గు బొగ్గు ఉంటది కదా, అందులో ఆర్డర్ చేయించుకొని తినుండి గమన. అంతే కదా. అంజలక్క వాళ్ళ బావ నువ్వు యాడ్, నువ్వు మంచిగా చూసుకోమా అంజలి. పని చేస్తలేదు, మస్తు కష్టపడుతుంది, మస్తు మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నది, బాగా బయట తిరుగుతున్నది. నువ్వేం పీకిరి వాడకు, ఇంటికాడికి వచ్చినాక నీకు వండి పెడుతుంది, బట్టలు గిట్టలు అన్ని ఉతికి ఎండేస్తుంది, ఏం పీకిరి వాడకు. నీకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అంజలి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. బా, అసలు ఇది కదా మసాలా అంటే, ఇది సో నైస్. ఆ ఫ్లో అది, దాన్ని మనము చేసి 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 అనడం కన్నా కూడా నెక్స్ట్ ఏం మాట్లాడలే అనేది బ్రెయిన్ లో తిరుగుతూ ఉండాలి. అవును అవును. వాట్ ఐఎమ్ టాకింగ్ అండ్ వెనకాల నుండి వాట్ నెక్స్ట్ ఏంటి, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్, వాట్ షుడ్ ఐ సే నెక్స్ట్ అనేది బ్రెయిన్ లో రన్నింగ్ రేస్ అలా పరిగెడుతుంటేనే ఆ చంద్ర వస్తుంది. లేకుంటే సడన్ గా మళ్ళీ నాకు అవును బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ ఆలోచన మళ్ళీ నార్మల్ తెలుగులోకి వచ్చేయడం, అవును, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఒకసారి అది పరకాయ ప్రవేశం చేసేయాల్సింది అందులోకి. కరెక్ట్. సో స్వీట్ ఆఫ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.